జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చేయకుండా దేవుని మాటలను ఆశతో విని పరలోకం కొరకు సిద్ధపడటానికి ఎదురు చూద్దాం. సమయములో మనందరం కొరకు వాక్య భాగం కొరకై బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి మా పాఠములో నుంచి కీర్తనల గ్రంథము 51వ పాఠము చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఈ కీర్తన దావీదు మహారాజు బత్షెబాతో పాపము చేసిన తర్వాత తను పశ్చాత్తాప పడుతూ రాసినటువంటి ఒక కీర్తన. చేసిన పాపాన్ని కవర్ చేయటానికి మాట్లాడే కీర్తన కాదు ఇది. చేసిన పాపాన్ని ఒప్పుకోవటానికి మాట్లాడే కీర్తన. బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ కీర్తన బైబిల్ గ్రంథంలో ఈ కీర్తన రాసినప్పుడు చాలా ప్రాముఖ్యంగా దీనిని ఆలోచించటం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు. దావీదు దేవుడి ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. దావీదు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. దావీదు గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డ అని మాట్లాడతాం మనందరం కూడా. భూమి మీద చూసినప్పుడు దేవుడికి నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవునికి నచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళల్లో మొదటి వరుసలో దావీదు పేరు ఉంటుంది. ఎందుకు ఆయన పేరు నచ్చింది, ఎందుకు ఆయనను గొప్పగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు ఆయన గురించి అలా ఆలోచించవలసి వస్తుంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు దావీదు గొప్పవాడు అవటానికి గల కారణం ఏమిటంటే దేవుడు తల్లి గర్భములో రూపొందించకముందే దావీదుని ఏర్పరచుకోవటం వలన కాదు, కానీ దావీదు దేవునికి నచ్చినట్టుగా ఉండటానికి గల కారణం ఏమిటంటే దావీదులో ఉన్నటువంటి ఒక లక్షణమే. దావీదులో ఉన్నటువంటి ఒక లక్షణము దావీదు దేవుడికి నచ్చేటట్టుగా చేయబడింది. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు చేసినటువంటి పని మీ అందరికీ తెలుసు. మరలా ప్రత్యేకంగా దాని గురించి చెప్పని సమయం అయింది కాబట్టి. ఆ పని చేసిన తర్వాత దేవుని యొద్ద నుండి ఒక వాక్యం వచ్చి నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి నీ వెళ్ళి దావీదుతో మాట్లాడు అని చెప్పాడు. దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు నాతాను ప్రవక్త చెప్పిన మాటను బట్టి దావీదు గురించి నాతాను ప్రవక్త మాట మాట్లాడాడు. ఆ మాట మీరు ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వచ్చి చదువుదాము. ఒక్కసారి ఆ మాట చదువుదాం. ఈ సందర్భాన్ని మనకు ప్రాముఖ్యమైన మాట అది. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము జాగ్రత్తగా తీయండి. చాలా విలువైన మాట. 12వ అధ్యాయము 12వ అధ్యాయము తీసారమ్మా?
12వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ మాట. అమ్మ, చదివే వాళ్ళు ఎవరైనా నిదానంగా చదవండి, వినే వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చదవండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక ఆ నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. చూడండి, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అంటే దావీదు మహారాజు చేసిన ఘోరమైన పాపము వలన దేవునికి కోపం వచ్చింది. బాగానండి, దేవునికి కోపం వచ్చింది. ఆ దేవుని కోపము ఎవరి మీద ఎలా తీర్చుకుంటాడనేది రాత్రి చెప్పాను. రాత్రి చాలా విధంగా చెప్పాను. ఇప్పుడు దాని గురించి చెప్పను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరమ్మ ఇక్కడ? దావీదు. ఇష్టమైన వాడు. ఎలాంటి ఇష్టమైన వాడంట? నిన్న మీరు చదివారు కదా, నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ఇష్టానుసారుడైన కుమారుడు. కాబట్టి ఈ దావీదు ఒక తప్పు చేశాడు, చాలా ఘోరాతి ఘోరమైన పాపం చేశాడు, అన్యాయమైన తప్పు చేశాడు, నీచాతి నీచమైన పని చేశాడు, పనికి మాలిన పనులలో చేయకూడని పని ఒకటి చేశాడు. ఈ పని చేయటం వల్ల అందరూ చేయలేదని మీరు అనొచ్చు, అందరూ చేశారు, చేయలేదు అనట్లేదు. కానీ దావీదు చేయటం వల్ల దేవుడికి బాధేసింది. మిగతా వాళ్ళు చేయటం వల్ల దేవుడి పెద్ద ఏం లేదు, మనుషుల బుద్ధులు అట్టాటే, మనుషుల స్వభావం అట్టాడితే, మనుషులు అలాంటి వాళ్ళే, ఓకేలే వదిలేయి అనుకున్నాడు. దావీదు చేయటం వల్ల దేవుడికి చాలా బాధేసింది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ పని చేయటం వలన, ఈ పని నువ్వు చేసావు, ఎందుకు చేసావో ఎలా చేసావో తర్వాత సంగతి అది. నువ్వు ఈ పని చేయటం వలన ఏం జరిగిందంటే, అక్కడ నీ దేవుణ్ణి తిట్టటానికి నీ శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావు. నువ్వు చేసిన పనికి మాలిన పని ఉంది చూడు, అది నిన్ను తిడితే పర్లా, నిన్నంటే పర్లా, దావీదు దుర్మార్గుడు, దావీదు పనికి మారినోడు, దావీదు వ్యభిచారి అని దావీదుని అంటే పర్వాలా, దావీదును దూషిస్తే పర్వాలా, దావీదు మీద దుమ్మెత్తి పోస్తే పర్వాలా. కానీ నువ్వు చేసిన పని వల్ల ఎవరిని తిడుతున్నారు నీ శత్రువులు? నువ్వు నమ్మిన దేవుణ్ణి తిడుతున్నారు. ఎందుకంటే అసలు దేవుణ్ణి తిట్టడానికి గల కారణం ఏంది మీరు అర్థం చేసుకోండి. నీ శత్రువులు యెహోవాను దూషించుటకు, అక్కడ రాయబడింది చూడండి, నీ శత్రువులు యెహోవాను దూషించుటకు. దూషించుటకు, యెహోవాను దూషించడం అంటే నీ శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావు. ఇక్కడ బాగా ఆలోచిద్దాం. నీ శత్రువులు యెహోవాను దూషించుటకు నీవు ఏమి కలుగు చేసావని రాయబడింది? నువ్వు అవకాశం ఇచ్చావు, వాళ్ళకి అవకాశం ఇచ్చావు. ఎందుకు అవకాశం ఇచ్చావంటే నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న బలహీనత. బలహీనత అంటానుగా దీనికి పచ్చిగా చెప్పాలంటే నీ హృదయంలో కొవ్వు పట్టింది కనుక నువ్వు ఇలా చేసావన్నాడు. బలహీనత అనకూడదు దీన్ని. బలహీనత అంటే వేరు. బలహీనత అంటే కాలు జారటం వేరు, తప్పు తెలిసి చేయటం వేరు. కాలు జారటం అంటే అది వేరు ఉంటుంది అంతే. తెలియక బురద గుంతలో పోతున్నాడు, నానిన కాలు, నువ్వు బాగుండదని పెట్టావు, జారిపోయావు, అది వేరు. కానీ తెలిసి కూడా గుంతలో కాలు పెడితే ఏమనాలి? బాగా ఆలోచించండి. తెలుసు, ఎందుకంటే మీరు అక్కడ చదవండి, కీర్తన గ్రంథం 51లోకి రండి. ఇప్పుడు మీరు ఇది ఎక్కడే ఉంచండి, అక్కడికి రండి, 51లోకి రండి. 3వ వచనం, నా అతిక్రమములు అంటే నాకు తెలుసు ఇది తప్పని తెలిసే చేశానంటే ఎంత దొమ్మ పొగురుంది దావీదులో, ఎంత అహంకారం ఉంది దావీదుకు. నా అతిక్రమములు నాకు తెలుసు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నారంటే ఏమనాలి? ఇప్పుడు తెలియకుండా చేశారంటే పర్వాలా. పౌలు గారు మాట్లాడతారు, ఏమంటాడుతంటే తెలియక అవిశ్వాసం వలన చేసి తిని అన్నాడు. తెలియక చేశాడు అప్పుడు పౌలు గారు. తిమోతికి రాసిన పత్రికలు రాయబడి ఉంటుంది, అక్కడ తీతు పత్రికలు ఏం రాయబడి ఉంటుంది? తెలియక చేశానన్నాడు. తెలియకంటే యేసుప్రభు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుడి దగ్గరికి రావటం తెలియదు, దేవునిలో నడవటం తెలియనప్పుడు చేస్తుంటావు, అది గతహ. కానీ ఇప్పుడు తెలిసి ఏమన్నాడు? అందుకే 2 మాట ఏమన్నాడు చూడండి అక్కడ,
నా పాపం ఎల్లప్పుడు నా పాపం ఎల్లప్పుడు అంటే నేను చేసిన పాపం ఎల్లప్పుడూ నాకు గుర్తుకొస్తూనే ఉన్నది. అంత గుర్తుకొచ్చేతోటి ఏం పాపం చేశావు నువ్వు? అంత గుర్తు పెట్టుకోవాల్సిన పాపం ఏంది అసలు అది? అదే మాట నిజంగా చెప్తుంటే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అయ్యా ప్రభువా, నేనేదో ఇక్కడ సరిదిద్దటంలా, నేనేదో సాకులు చెప్పటంలా. ఎందుకు దావీదు తప్పు చేశావంటే, అయ్యో నేను పొరపాటును చేశాను, మరిచిపోయి చేశాను, అయ్యో ఇది నాకు తెలియదని నేను కారణాలు చెప్పటంలా, నా హృదయము కొవ్వు బట్టి నేను చేశాను అన్నాడు అక్కడ. నాకు లెక్క లేదు కాబట్టి నేను చేశాను. నువ్వు లెక్క లేకుండా చేసావు కాబట్టి నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు అంతే. తెలియక చేస్తే క్షమిస్తాడు, తెలియక చేస్తే పొరపాటు చేశాడు, తెలియక చేస్తే ఓకేలే తెలియదు అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. అంటే తెలిసినా కూడా నీకు పశ్చాత్తాపడాలని బుద్ధి రాలేదు ఇంకా? తెలిసే ఉన్నది, ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసా తెలియదా దావీదుకి? తెలుసు. ఎందుకు తెలుసు? దావీదు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడమ్మా? మీ అందరూ తెలుసుగా దావీదు ఎంత గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడంటే, దేవుని మందసం బాగానండి, దేవుని మందసము అక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చుకుంటున్నాడు? తన దేవుని యొక్క తన మందిరంలోనికి, తన నివాసంలోనికి తీసుకొచ్చుకోవాలని ఇష్టపడినటువంటి దావీదు. దేవుడంటే భయం కలిగిన వాడు, దేవుడంటే బాధ, దేవుడంటే భయము, భక్తి, ఇబ్బంది, భీతి కలిగిన వాడు. ఇలాంటి దావీదులోనికే ఇలాంటిది రావచ్చా? ఇది తప్పు అని తెలియదా దావీదుకి? తెలుసు. అక్కడ అన్నాడు, నా పాపములు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి 4వ పాయింట్లో ఏం చెప్తున్నాడు అక్కడ 4వ వచనంలో చూడండి, నీకు కేవలము నీకే విరోధముగా. చూడండి, కేవలము నీకే విరోధముగా ఏం చేస్తావులే అని లెక్క లేకుండా నీకే నేను వ్యతిరేకం చేశాను. మామూలుగా చేయటం వేరు, లెక్క లేకుండా చేయటం వేరు. చూడ అక్కడ రాయబడిన మాట నేను చూసినప్పుడు, ఇందాక నేను చదువుతున్నప్పుడు, నేను చాలా మార్లు చదువుతుంటాను ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎడుత నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను చేసినాను అని ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు మనస్సంతా కూడా ఏమైపోయింది? కృంగిపోయింది. దావీదులో తెలియని ఒక పశ్చాత్తాపం వచ్చేసింది, దావీదులో తెలియని ఒక వేదన వచ్చేసింది, దావీదులో తెలియని ఒక బాధ వచ్చేసింది. అయ్యో, దావీదు చేసిన తప్పుకు ఆ పిల్లవాడిని ఎందుకు చంపాలి అనేటువంటి క్వశ్చన్లు చాలా మందికి రావచ్చు. ఏమన్నారు? ఎవరు ద్రాక్ష కాయ తింటే వాళ్ళ పళ్ళే పులుస్తాయని ఇశ్రాయేలీలకు సామెత ఉంది కదా. మరి దావీదు తప్పు చేస్తే ఈ పిల్లవాడిని దేవుడు ఎందుకు చంపాడు అసలు? అది పాపం. ఇదిగో నీవు చూడండి, నీవు ఈ కార్యము చేయటం వలన, నీవు చేసిన ఈ పని వలన నీ శత్రువులు దేవుణ్ణి తిట్టడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఈరోజు నీ శత్రువులు ఎవరిని దూషిస్తున్నారంట? దేవుణ్ణి తిట్టడానికి నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి, నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసిన కార్యం వల్ల నీకు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోతాడు అంతే. నువ్వు అది తెలియక చేసింటే క్షమించి వదిలేయచ్చు, తెలిసే చేస్తున్నావు. ఇది చాలా లోతులోనికి పోవాలి, మీరు చాలా లోతులోనికి వెళ్ళిపోవాలి ఈ సందర్భానికి. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని అది నీకు తెలిసే చేస్తున్నావు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడికి ఇష్టానుసారుడైన బిడ్డలు మీరందరూ. ఎక్కడో పాపమనే ఊబిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని తీసుకొచ్చిన దేవుడు, ఎక్కడో లోకమనే పాపములు, అపరాధములు చిక్కుకొని నాశనానికి వేరైపోయి విగ్రహాల మధ్యలో పాతాళానికి చేరువైన నిన్ను కూడా నాకు కావాలని బయటికి తీసుకొచ్చుకున్నాడు. అదంతా మీకు తెలుసు. నిన్ను తీసుకొచ్చుకున్నాడు, నువ్వు దేవుడికి కావాలని నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను పిలుచుకొని తన మందలో చేర్చుకున్నాడు. తన మందలో చేర్చబడిన నీవు, తన మందలోనికి వచ్చిన నీవు తెలిసి తప్పు చేస్తున్నావు. తెలియకుండా చేస్తే దీన్ని తప్పు అనుకోవచ్చు, పొరపాటు అనుకోవచ్చు. పొరపాటుకు చేజారి ఆ మొబైల్ ఫోను కింద పడిపోయింది అనుకోండి, దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన పనిలే అవతరా. కానీ చేత్తో కోపం వచ్చి గోడకేసి కొడితే ఏమంటాము?
నేనే పగలనొక్కున్నాను దాన్ని. ఎందుకు పగలనొక్కున్నావంటే లెక్కలేక. దాని నష్టం ఎవరు భరించాలి? నీకు తెలుసు ఈరోజు దేవుని సన్నిధని తెలుసు, ఆదివారం దేవుని మందిరంలో ఉండాలని తెలుసు, దేవునిలో ప్రార్థనలో గడవాలని తెలుసు, నీకు తెలుసు. అయినా నువ్వు లెక్క లేకుండా పోయావు గనుక దాని నష్టం నువ్వే భరించాలి. ఎవరు భరించరు ఇక్కడ. రాత్రి చెప్పావు కదయ్యా యేసు ప్రభు భరిస్తాడంటే, తెలియకపోతే అది వేరు. ఇప్పుడు నీకు తెలుసు అంతా, తెలిసి కూడా చేసావనుకోండి ఇంకేం చేయాలి? ఇప్పుడు నీకు తెలుసు, అది తెలియదా? ఈరోజు నేను దేవుళ్ళో ఉండాలని తెలియదా? ఇది అబద్ధం అని తెలియదా? ఇది దొంగతనం అని తెలియదా? ఇది బూతు మాటలు అని తెలియదా? ఇది వ్యభిచారం అని తెలియదా? ఇది సినిమాలు సీరియల్ సంబంధించిన పద్ధతులు చూడకూడదని తెలియదా? నీకు తెలుసు. తెలిసే మోసం చేస్తున్నావు, తెలిసే అన్యాయం చేస్తున్నావు, తెలిసే అక్రమాలు చేస్తున్నావు. నువ్వు చేసిన అన్యాయం వల్ల, నువ్వు చేసిన అక్రమాల వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల ఎవరు భరించాలి? నువ్వే. ఇప్పుడు పోయాడమ్మా మనోడు ఎక్కడికి? గుర్తుంది ఎవరికైనా? గదిలోకి పోయాడు. దేనికి పోయాడు? ప్రార్థన చేయటానికి. ఏం ప్రార్థన చేస్తున్నాడక్క? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటే బాగానండి, 7 రోజులు ఉపవాసం ఉంటే పరలోకములో ఉన్న దేవుడికి కనీసం కళ్ళు లేవా? కనీసం మనసు లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన చేస్తుంటే ఇతని ప్రార్థన నేను ఆలకించి అతనికి విడుదల కలిగించాలని దేవుడికి అనిపించదా? మరి ఎందుకు అనిపించలేదు? బాగా ఆలోచించండి. ఎందుకు అనిపించలేదు? దేవుడు చెప్పాడనా? మీ అందరికి అర్థం కావటం చెప్తాను. దేవుడు చెప్పాడు కాదనట్లేదు. ఇప్పుడు నినివే పట్టణానికి పోండి. నినివే పట్టణం మీ అందరికి గుర్తు తెచ్చుకోండి. నినివే పట్టణం తెలుసుగా మీ అందరికి. నినివే పట్టణము దేవుని దృష్టికి ఏమైందంట? ఘోరమైన పాపం చేయబడింది. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు? ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు నాశనం చేయాలనుకున్నవాడు మాట తప్పుతాడా? తప్పడు. యోనా గ్రంథంలోనికి రండి. మీరు ఇది ఎక్కడ ఉంచి యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక. చూడండి, నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు దానికి దుర్గతి కలుగునని ఏమని ప్రకటించమంటున్నాడు? నీకు దుర్గతి అంటే నువ్వు నాశనం అయిపోతావని ప్రకటించమన్నాడు. ప్రకటించమన్నాడు. ఇప్పుడు చెప్పింది చెయ్యాలా చేయకూడదా? దేవుడు చెయ్యాలి. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలోనికి కొనుక్కుంటా చూడండి అక్కడ. కాదు అక్కడ ఒక సందర్భం అన్నట్టు అక్కడ చదవాలి మనకు. 3:10. 3:10 చూడండి అమ్మా. చూడండి 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను చెప్పిన మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. ఎవరు పశ్చాత్తాపడ్డాడు ఇక్కడ? దేవుడు పశ్చాత్తాపడొచ్చా? ఆలోచించండి. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేనికి పడ్డాడు చూడండి. 4:11. ఇడిచిపెట్టినని పశ్చాత్తాపడట్లా, ఒప్పుకున్నారని పశ్చాత్తాపడట్లా. దానికి ఒక కారణం ఉంది. 4:11 అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని ఈ జనులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? కుడి ఎడమలు ఎరుగని జనం అంటే మంచి చెడులు తెలియని వాళ్ళ, దేవుని గురించి తెలియని జనాలు. అయితే వాళ్ళకి ఇంతవరకు వెళ్ళి ఎవరు ప్రకటించలేదు కనుక వాళ్ళు మారలేదు. ఇప్పుడు యోనా వెళ్ళాడు, ప్రకటించారు కాబట్టి మారారు. అనవసరంగా వాళ్ళకు యోనాను పంపించకుండా చంపేస్తుంటే నేను ఎంత పాపం చేసినో.
ఇప్పుడు చెప్పాను, చెప్పిన తర్వాత మారకపోతే నేను చంపేస్తాను. ఇప్పుడు చెప్పించాను కదా, చెప్పించిన తర్వాత వాళ్ళు మారారు. అయ్యో, అనవసరంగా 1,20,000 మందిని నేను చంపేవాడినేమో. ఇక్కడ ఎవరు పశ్చాత్తాపడ్డాడు? దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నిన్ను ఆ గొర్రెల దొడ్డిలో నుంచి బయటికి తీసుకొచ్చి 6 మూల జానుడు ఉన్నటువంటి గొల్యాతుని నీ చేత చంపించి సౌలుని దించి నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి నా ప్రజలను ఏలమని చెబితే ఆ ప్రజలకి ఏ మార్గం నేర్పిస్తున్నావు నువ్వు? ఆ ప్రజలకి ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? ఆ ప్రజలకి ఏమి చూపిస్తున్నావు నువ్వు? ఆ ప్రజలకు ఏమి తెలియజేస్తున్నావు నువ్వు? ఇప్పుడు దావీదును కొట్టాలా, తిట్టాలా, చంపాలా, వదిలేయాలా? ఆలోచించండి. దావీదు దగ్గరికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. దావీదు అన్నాడు తెలుసు, ఏమంటున్నాడు మాట్లాడుతున్నా, ప్రభువా నేను కేవలం నీకే, అంటే నీకే వ్యతిరేకంగా లెక్క లేకుండా చేశానయ్యా అన్నాడు. 51వ కీర్తన వరకు రాసిండు అనుకున్నావా? పాపం నేను చేశాను ప్రభువా, ఆ టైంలో నా మనసు కంట్రోల్ చేసుకోలేక నా మనసులోకి కోరిక పుట్టి నేను అలా చూడటం వల్ల చేశానని కవర్ చేయట్లా. మనమైతే కవర్ చేస్తాం. అవునా కాదా? కవర్ చేస్తాం లేదా? తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దుతాం మనందరం. ఎందుకు ఇలా చూస్తాను, నేనేం చేయలే, ఆ టైంలో సెల్లులోకి వచ్చావు చూశాను, ఏం నాది నాకు తెలియదు అంటారు ప్రతి ఒక్కరు. ప్రతి దాన్ని కవర్ చేసేవాళ్ళు. నాకే ఈ చూడాలని కోరిక పుట్టింది, అందుకే నేను చూశానని ఎవరైనా ఒప్పుకుంటారా? నాకే ఇలా అబద్ధం ఆడాలని కోరిక పుట్టింది, అందుకే నేను అబద్ధం ఆడాలని ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోవటం వల్ల నీ శిక్ష నువ్వే భరించాలి జీవితాంతం. 7 రోజులు గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజా 2 రోజులా? 7 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు 7 రోజులు? బాగా ఆలోచించండి. 7 రోజులు ఏమని ప్రార్థన చేసి ఉంటారమ్మా? చూడండి సందర్భంలో ఒకసారి వద్దాం. అక్కడ సమయాలు 2:12 అనుకుంటాను. అక్కడే చూడండి 16 నుంచి. యెహోవా ఉరియా భార్య దావీదును కనిన బిడ్డను మెత్తినందున అది బహు జబ్బు పడెను. ఏమైందంట? జబ్బు పడింది. అంటే జబ్బు దేనికి వచ్చింది? దీనికి జబ్బు దేనికి వచ్చింది? బిడ్డకు దేవుడు మొత్తాడు. ఎందుకు మొత్తాడు దేవుడు? దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే బిడ్డను జబ్బులు ఎందుకు పెట్టాడు? దావీదుకు పెట్టాలి కదా జబ్బు, బిడ్డ కింద పెట్టాలి. అన్నప్పుడు నుండి లేని బిడ్డకు పశ్చాత్తాపంతో ప్రార్థన తర్వాత చేసి ఉండొచ్చేమో. దావీదుకి ఎందుకు బిడ్డకి ఎందుకు జబ్బు పెట్టాడంటే, దావీదుకు జబ్బు పెడితే దావీదుకు పరిచర్య చేయడానికి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అదే బిడ్డకు జబ్బు పెడితే ఏడవాలి వాళ్ళ కోసం. మీరు అంటారు, నేను చిన్న పొరపాటు చేస్తే ఇంట్లో వాళ్ళంటే వాళ్ళని ఏడిపితే కదా నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగేది కుక్కలాగా. ప్రార్థనకు రాలేవు, ప్రత్యేకంగా లేవు, వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఎందుకురా నాకు ఈ కర్మ అంటున్నావు. ఇప్పుడు అంటారు, ఆ జబ్బేదో నీకెందుకు పెడతాడు? నువ్వు ఆయన పెట్టావు కదా. అసలు నేను కొట్టడు తిట్టడు, నీ కళ్ళ ముందే నరకయాతన పెడుతుంటాడు, నువ్వు చూసి తట్టుకోలేవు. ఎలాగంటే భయం అంటే కరెంటు, ఇప్పుడు మంటలో కాలుతున్న వాడి కంటే కాలేవాడిని చూసేవాడికి ఎక్కువ భయం. ఇక్కడ అదే జరిగింది. దావీదు బిడ్డకు జబ్బు పెట్టాడమ్మ. దావీదు తెలియక చేసుంటే జబ్బు పెట్టేవాడు కదా. తెలియక చేసుంటే జబ్బులు రావు మనుషులకి. తెలియక చూసుంటే వదిలిపెట్టేస్తాడు దేవుడు. తెలిసే చేస్తున్నారు ఈరోజు మన ప్రజలు. తెలిసే చేస్తున్నారు, తెలియక చేశారు. ఇది తప్పని తెలుసు కదా, ఎక్కువైపోయింది. చూడండి, ఒక స్టేజ్ అంటారు, స్టేజీలు అంటారు కదా. ఒక స్టేజ్ దాటుద్ది, 2వ స్టేజ్ దాటుద్ది, 3వ స్టేజ్ దాటుద్ది. అతి అయిన కొద్దీ మనుషులకి ఏమొచ్చేస్తుంది? జబ్బు. అతి చేయకూడదు ఏది కూడా. ఒక లిమిట్ ఉండాలి ప్రతి దానికి. అయ్యో ఇన్ని రోజులు పొరపాటుకు చేశాను, ఇక చెయ్యకూడదని ఒప్పుకొని వదిలిపెట్టాలి అంతే. కానీ అతి చేసుకుంటూ దావీదు మనసులోకి ఎందుకు ఈ మనసు ఇది పట్టించాడంటే, నేను ఒకవేళ మరిచిపోయి బిడ్డను బ్రతికిస్తే మళ్ళా మనోడు చేస్తాడు.
నేను ప్రార్థన చేశాను కాబట్టి బిడ్డ బతికింది, ఈసారి చేసి మళ్ళీ ప్రార్థన చేద్దామని అనుకుంటాడు. కానీ ఈసారి నీది నువ్వు అనుభవించాలి, నీది నువ్వే అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? ఎందుకంటే నేను కేవలం నీకే వ్యతిరేకంగా పాపం చేశాను అన్నాడు. ఆ మాట ఎంత బాగా పాటాడు చూడు. నేను ఊరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు నీకే. లెక్క లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు. లెక్కలేదు. ఊరంటే దేవుడంటే, మనుషులంటే కాదు, దేవుడంటే లెక్కలేదు. కనీసం ఎక్కడ కూడా మా శరీరంలో ఏ భాగంలో కూడా దేవుడంటే భయం, భక్తి లేదు. కానీ దేవుని మందిరాలకు వస్తుంటారు చాలా మంది. వీళ్ళు లెక్క లేకుండా చేస్తుంటారు తప్పులు. నేను నీకే వ్యతిరేకంగా తప్పు చేశాను, క్షమిస్తారు ఒకరోజు. పాపం తెలియక చేసేయాలంటారు ఒకరోజు. 2 రోజు పానీలో పొరపాటు అంటారు. 3వ రోజు ఏదో అంటారు. 4వసారి వదిలేస్తారా? కాళ్ళు చేతులు ఎర్రగొట్టి పెట్టేస్తారా? దావీదు ప్రార్థన చేస్తున్నాడమ్మ గదిలోనికి వెళ్ళి. చేశాడు 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 ప్రతిఫలం దక్కల. అందుకేమన్నా రాయమని చూడండి. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతయు నేలన పడి ఉండి బిడ్డ కొరకు బతిమాలుగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను. 7వ దినమున బిడ్డ చావగా. 7వ దినాన బిడ్డ ఏమైంది అంటే 7 రోజులు మనోడు ఏం చేస్తున్నాడు? 7 రోజులు ప్రార్థన చేస్తుంటే అక్కడ కొంచెమైనా మార్పు వచ్చిందా? రాలేదు. మరి మెడిసిన్ వాడుతుంటే మార్పు రావాలి కదా. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మార్పు రాలా. ఎందుకని చెప్పండి. నువ్వు తెలియక చేసుంటే క్షమించేసేవాడు దేవుడు, తెలిసే చేశాడు. అదే అన్నాడు, నా అతిక్రమములు నేను చేసినవి నాకు తెలుసు, ఇది తప్పు అని నాకు తెలుసు. ఒక్క పొరపాటు అయితే పోయేదమ్మ, చిన్న పొరపాటు అయితే పోయేది. ఆ పొరపాటు కోసం మళ్ళా ఉరియాను చంపించడానికి ప్లాన్ వేసి ఉరియాను యుద్ధంలో చంపించి, అంటే ఎంత ప్లానో చూడిదంతా. మామూలు ప్లానా? యుద్ధంలో పోయాడు, యుద్ధంలో బాణం తగిలింది, చచ్చిపోయాడు. నన్నేం చేయమంటావు? అంతా నీ ప్లాను. నువ్వు అనుకుంటున్నావో ఇది ఒక నీ ప్లాను, ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. పరలోకంలో ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఎడ నువ్వు వేసే ప్లాన్లు ఎలా ఉంటాయి తెలుసా? కవర్ చేయాలనుకుంటావు అప్పుడప్పుడు. అదే కదా, ఈరోజు ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఉండి పోయానంట, నువ్వు కవర్ చేయాలనుకుంటున్నావు. కానీ దేవుడికి అన్ని తెలుసు. నీ కవరింగ్ మొత్తం ఏం చేస్తాడు? ఒకరోజు ముసుగు తీసేస్తే బతుకంతా బయటపడిపోద్ది. నీ కవరింగ్ మొత్తం ఆయన దగ్గర కాదు, మనుషుల దగ్గర. నా దగ్గర పాస్టర్ దగ్గర కవరింగ్ ఉండొద్దు, విశ్వాసుల దగ్గర కవరింగ్ ఉండొచ్చు, సంఘ పెద్దల దగ్గర కవరింగ్ ఉండొచ్చు, ఎవరి దగ్గర ఒకరి దగ్గర కవరింగ్ ఉండొచ్చు. దేవుడి దగ్గర కవరింగ్ ఎట్లా ఉంటుంది? కారణాలు చెప్తారు చాలా మంది. కారణాలు, రీజన్ చెప్పొచ్చా? చెప్పారు కదా మనలాంటి వాళ్ళు రీజన్స్. గుర్తుందా? కారణాలు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకక్క నిద్రపోతున్నావు అంటే రాత్రి అంతా మేలుకొని ఉన్నాను. ఇది కారణం. కుదరదేడా, దేవుడికి తెలుసు నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు. నువ్వు కారణాలు చెప్తే నేను ఒప్పుకుంటాను, దేవుడు ఒప్పుకుంటాడా? నేను అనుకుంటాను, అయ్యో పాపం రాత్రి అంతా మేలుకుందేమో, బాగలేక కళ్ళు అంతా కూడా కాయలు కాసినట్టుంది, అందుకే పాపం నిద్రపోతుంది పోనీ అంటే నేను ఒప్పుకుంటా, దేవుడు ఒప్పుకోడు. నాతాను ప్రవక్త అన్నాడు, పాపం తప్పు చేసేళ్ళే వదిలేయి ప్రభు అన్నాడు. నువ్వుకు పాపం అనిపించింది, నాకు అనిపించలా. దేవుడు కఠినుడు. ఎంత కఠినుడు అంటే దేవుడు ఎంత ప్రేమామయుడో అంత కఠినుడు దేవుడు. మీకు అర్థమయ్యేది ఒక పక్క చూసినప్పుడు రెండో పక్క కూడా ఉంది. కాయనకు తెలుసుగా, ఒక పక్క అచ్చుంది అనుకోండి, ఇంకో పక్క కూడా ఉంటుంది. మనం ఒక పక్క చూసేట, ఒక పక్క జాలి, దయ, కనికరం, ప్రేమ, క్షమాపణ ఒక పక్క ఉన్నది. మరో పక్క ఏముంది? ఇంకేముండదు, కోపం ఒక్కటే ఉండేది ఆ పక్క. వీటన్నిటికీ సమానం అది ఒక్కటి. శిక్ష విధించేవాడు ఎవడంట? ఎవడని రాయబడింది? గుర్తుంది? ఎక్కడుందో? రోమీయులకు రాసిన పత్రిక అక్కడ ఉందనుకుంటాను, చూడండి. కనపడితే చదవండి, కనపడకపోతే వదిలేయండి. గుర్తుంటే చూడండి, కనపడి చదవండి. ఎందుకు అక్కడ రాయబడింది చూడండి. ఈ దినాన మన అందరం కూడా చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మీరు చదవాలి. ఈరోజు చాలా మంది మనం చెప్పే వాళ్ళం ఇదే చెప్తుంటాం, ఇదే మాటలు మాట్లాడుతుంటాం. ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? శిక్ష విధించువాడు ఎవడంటే చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారే అని రాయబడి ఉంటుంది.
అది మీరు తర్వాత ఎట్టుకున్నాక చదువుకోండి. ఇప్పుడు సారీ చూడండి 8:34. 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. ఈ రోజు నీకు దెబ్బలు తగులుతున్నాయంటే ఎవరు కొడుతున్నారు అనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు తెలుసా? యేసు ప్రభు దయామయుడు, యేసు ప్రభు జాలిమయుడు, యేసు ప్రభు ప్రేమామయుడు, యేసు ప్రభు కనికరం పూర్ణుడు, అన్ని ప్రేమల గురించే మాట్లాడుతున్నావు. పగల గురించి మాట్లాడవా? అసలు మాట్లాడం కదా మనము. ఎందుకంటే లెక్కలేనితనం వచ్చేసింది మనుషులకి. అలవాటు పడిపోయారు. దేనికి? దేనికి? ఎదిరించటానికి. ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తము కొన్నిటిని మానుకోమని బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్తున్నారు. ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తము. నేను ఈ తప్పు చేయాలని నాకు అనిపించింది, కానీ నీ కోరిక ఉన్నప్పటికైనా నీ పక్కనోళ్ళ కోసం కొన్ని మానుకో. దావీదులో కోరిక పుట్టొచ్చు, కానీ దావీదు చేసిన తప్పు వల్ల ఎవరిని అంటున్నారు ఇక్కడ? దేవుణ్ణి అంటున్నారు. దేవుణ్ణి అంటాం అసలు కరెక్ట్ అని. చేసింది తప్పు ఈడు కదా, చేసింది తప్పు నేను, చేసింది తప్పు మన దేవుని నమ్మినటువంటి వాళ్ళు. యేసుప్రభుని ఎందుకు తిట్టాలి వీళ్ళు? ఎందుకు తిట్టాలమ్మా? యేసుప్రభుని ఎందుకు తిట్టాలి వీళ్ళు? నీవు ప్రార్థన పోతున్నావు, అన్ని తెలుసు, ప్రార్థన పోతున్నా, మీ అందరికీ అన్ని తెలుసు అంటున్నారు, మరలా మీరు తప్పు చేస్తున్నారంటే మీ దేవుడు మీకంటే మోసగాడు అంటున్నారు. కనీసము మన జీవితము మన దేవునికి విలువ తెట్టేటట్టుగా బతకాలి. 4 రోజులు బతికి దావీదు నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ. ప్రభువా, ఈ రోజు నువ్వు నన్ను శిక్షించు, నేను శిక్షకు అర్హుణ్ణే అన్నాడమ్మ. 7వ దినాన్ని లేచాడు, ఇంట్లోనికి వచ్చాడు శుభ్రంగా. అందరూ కూర్చోగానే వచ్చి కూర్చొని తలపైకి స్నానం చేసుకొని రెడీ అయ్యి వచ్చి భోజనం బల్ల మీద కూర్చొని భోజనం పెట్టమన్నాడు. ఏంది ప్రభువా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏందయ్యా ఈయనకేమైనా పిచ్చి లేసిందేమనుకుంటున్నారు. వెంటనే సిద్ధమై వచ్చి అన్నం పెట్టమన్నాడు. వాళ్ళు అన్నం తీసుకొచ్చి పెట్టి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఏంది ఇన్ని రోజులు మేము అన్నం తినమంటే తినలేదు, ఈ రోజు ఏంది వచ్చి తిన్నామంటే, బిడ్డ ప్రాణంతో ఉన్నంత కాలము నేను ప్రయత్నం చేశాను దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమని, ఇప్పుడు బిడ్డ చనిపోయింది, నేనేం చేయగలను? దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను మార్చలే. నీ విషయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నువ్వు మార్చాలనుకున్నది మారదు. ఎందుకంటే నువ్వు తెలిసే తప్పు చేసావు కాబట్టి. నీకంతా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనకు అందరికీ తెలుసు. నువ్వు 5 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో, 8 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో ఆ దినమున యేసు ప్రభు రక్తంలో కడగబడేటప్పుడు ఆ రోజున నువ్వు వాగ్దానం చేసావు. నీకు తెలుసు నేను దేవుని సన్నిధిలో ఉంటానని నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే లెక్కలేంతనం. ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఎవరిది ఇక్కడ మోయచే బతుకు లేదు. ఎవరిది ఇక్కడ పట్టించుకోరిక. అందుకే ఏమంటున్నాను చూడండి, మా అతిక్రమములు మాకు తెలిసే ఉన్నవి. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 59:12 వచ్చి ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59:12 ఏందమ్మా? మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీవెదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు ఏంటమ్మా? మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. ఎందుకు నీకు రోగం వచ్చింది, ఎందుకు నీకు కరువు వచ్చింది, ఎందుకు నీకు ఈ పద్ధతి వచ్చిందంటే ఏం చెప్పాలి? ఎందుకురా నీ బిడ్డ చనిపోయాడని దావీదుని అడిగితే, నేను హృదయంలో కొవ్వు పెట్టి తప్పు చేయటం వల్ల ఆ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. అంతే దావీదు, ఇంకేం చెప్పలా. మనమేం చెప్తాము? పరిస్థితులు అలా ఉండటం వల్ల మనమేం చేద్దాం? చూడండి ఇర్మీయా గ్రంథం 5:25 వచ్చి ఒకసారి చదవండి. ఇర్మీయా గ్రంథం 5:25 తొందరగా తీయండి. చాలా జాగ్రత్త చూడండి. మీ దోషములు వాటి క్రమములను తప్పించను. చూడండి, మీకు మేలు కలగకుండునట్లు మీ పాపములే కారణము. ఎందుకు నీకు ఈ నష్టం వచ్చిందంటే, అందరికి వచ్చింది కదా నాకు కూడా వచ్చింది అంటున్నాం మనం ఈరోజు. అది కవర్ చేయటం. నిజం అది కాదు. ఎందుకు ఈ నష్టం వచ్చిందంట? నేను తప్పు చేశాను కాబట్టి ఈ నష్టం వచ్చిందని ఎవరన్నా ఒప్పుకుంటారమ్మా? దావీదు ఒప్పుకున్నాడమ్మా.
దావీదు ఒప్పుకున్నాడు. అందుకే దావీదుని ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఇదిగో ఒక్క బత్షెబా విషయములో తప్ప దావీదు అంతటి యథార్థవంతుడు ఇక్కడను లేడు. ఒప్పుకున్నాడు. ఏమన్నాడు తెలుసా, నా హృదయము క్రువ్వింది ప్రభువా, నా కళ్ళకు కామము పట్టింది ప్రభువా, నా కోరికలు అధికమయ్యాయి ప్రభువా, అందుకే లెక్క లేకుండా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అన్నాడమ్మ. అది ఒప్పుకొని ప్రార్థన చేయటం. తెలిసి తెలియక పప్పు చేసి రోజు అదే, నేను తెలిసి తెలియక పాపం. ఏం ప్రార్థన తెలిసి తెలియక పాపం చేసినవా? ఆదివారం అని తెలియదా నీకు? మందిరానికి రాలేదు కదా, మరి తెలిసి తెలియక చేసినట్టు నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు చెప్పండి, తెలిసి తెలియక చేసి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు నాకు పడి నవ్వుతాడు నిజంగా. 2 చేతులు ఎత్తి మోకాళ్ళ మీద, ప్రభువా ఈ వారంలో మేము తెలిసి తెలియక చేసాం, చిన్న చిన్న తప్పులు క్షమించయ్యా అంటే నీ మీద ఏమి లేదు, అంతా ఆయన మీద నెట్టేస్తావు. అయ్యా నాకు ఇష్టం వచ్చింది, నేను లోకంలో ఆస్తి సంపాదించుకోవాలి కాబట్టి నేను పక్కన పెట్టాను ప్రభా, నన్ను క్షమించని ప్రార్థన ఎప్పుడైనా చేస్తావా? ఎప్పుడైనా చేశారా ఆ ప్రార్థన? అసలు మన నోటికి వస్తుందే? నాకు డబ్బు పిచ్చి ఎక్కువైంది ప్రభా, డబ్బు సంపాదించుకోవటం, దేవుడు లేకపోతే ఏమిలే, నాకు అవసరం లేదని నేను ప్రార్థన, నేను పనికి వెళ్ళాను ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ముఖ్యమైన పని ఉంది ప్రభువా, ఈ దినమంటే రాలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు ముఖ్యమైన పని దేవుడి కంటే ముఖ్యమైందా? ఇక్కడ బైబుల్ అందుకే మీకు చెప్పేది, మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళినా, అంటే నేను గొప్పని చెప్పట్లా, లోకంలో ఎక్కడికి వెళ్ళినా 100కు 90 మంది మనుషులను భ్రమపెట్టి ప్రార్థనలో నడిపిస్తున్నారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కండిషన్లు పెట్టే వాళ్ళు తక్కువైపోయారు ఈరోజు. అందుకే వాక్యం కోసం పోవట్ల జనాలు, ఏదో భజనల కోసం పోయొచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. ఎప్పుడైనా చేసేవాళ్ళండి ప్రార్థన నీ జీవితంలో దావీదులాగా, నేను చేసిన తప్పు నాకు తెలుసు అయ్యా అని ఎప్పుడైనా చేసావా? ముఖ్యమైన పని ఉంటుంది నీకు, ఆ పని ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థన? అయ్యా నీవు నాకు ఇది తప్పు అని తెలిసే నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యని ఎప్పుడైనా తప్పు ప్రార్థన చేసావా? నోరు తెరిస్తే అబద్ధాలే. నోరు తెరిస్తే ఏం అబద్ధం? తెలిసి తెలియక పొరపాటు చేశానయ్యా, నువ్వు జాలి గల దేవుడు కాబట్టి క్షమించయ్యా. తెలిసి తెలియలేదా? పాలు తాగే చిన్న బొప్పిగా తెలిసి తెలియకపోవటానికి మనకు. తెలిసి తెలియనన్నప్పుడు అట్టనే పోయి ఆ కరెంటు ప్లగ్లో ఉన్నది కదా, కరెంటు కూడా పట్టుకోవాలి వీళ్ళు. అది తెలియదు కదా, కరెంట్ లేదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాడు ఉన్నాడు, అజయ్ గారు ఉన్నాడు, వాడిని అడిగితే ఆ బొక్కలే లేలి పెడతాడు, అది తెలియదు. ఇప్పుడు నీకు తెలియదా? మరి ఏంటంటే లెక్కలేంతనం ఉంది, ఏముందిలే యేసు ప్రభులే, ఏమి లేదులే, అందరూ గుడికి పోయినట్టు మేము కూడా చర్చికి పోయి వస్తున్నాం, ఇదేం లేదు, ఆట వస్తువులాగా అయిపోయింది చర్చి ఈరోజు జనాలకు. టైంపాస్ కోసం ఆచరేపుకోవడానికి వచ్చిపోయేటట్టుగా అయిపోయింది. కానీ చర్చి ఈ రోజు దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, దేవుడు నన్ను పిలుచుకుంది ఇందుకోసమే, అందుకోసమే నన్ను నిలబెట్టుకున్నాడని వచ్చే వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఈరోజు ప్రపంచంలో. తెలిసి తెలియక. చూడండి, దేవుడు పశ్చాత్తాపడ్డాడు నినివే వాళ్ళ కోసం. దావీదు కోసం పశ్చాత్తాపడ్డా? దావీదు కోసం దేవుడు కోపపడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలారా మీకు మేలెందుకు కలగలేదంటే, అందరికి కలగలేదు మాకు కలగలేదు అన్నాడు. కానీ దేవుడు ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు? మీకు మేలు కలగకపోవటానికి ప్రకృతి వైపరీత్యం కాదు, అకాల వర్షాలు వచ్చి మీ పొలాలు ఏమిటి మునిగిపోలేదు, తెగులు వచ్చి పురుగులు వచ్చి మీ యొక్క పంటను తినేయలేదు. ఇది కాదు కారణం. అసలు కారణం ఏంది? అది ఇస్సాకు పంట వేసాడమ్మా, మీ అందరికీ తెలుసు కదా, ఆది కాండంలో ఉంటుంది. ఇస్సాకు పంట వేసాడు. ఏ టైంలో వేసాడు? అంతేనా? కరువు కాలమేనా లేకపోతే మంచి వర్షాకాలం, మంచి సీజన్ కాలంలోనా? కరువు కాలంలో పంట వేసాడు ఇస్సాకు. అందరికీ నష్టం వచ్చింది, ఇస్సాకు మాత్రం 100 ఫలం వచ్చింది. ఎందుకని? ఇస్సాకు పొలమును కాపాడుతున్న దేవుడు ఇశ్రాయేలు దేవుడు. ఈరోజు మేలు కలగలేదంటే అందరికీ నష్టం వచ్చింది, మాకు కూడా నష్టమే, అది కామనేలు అంటారు. కానీ నువ్వు ప్రత్యేకించబడిన వాడు అంటానికి రుజువేంది ఇక్కడ? ఒకటే చెప్పాలి, నేను ఇంకా ఏదో పొరపాట్లు చేశాను కాబట్టి నాకు నష్టం వచ్చింది. నాకు మేలు ఎందుకు కలగటం లేదంటే నువ్వు పొరపాటు చేసినావు, అది ఒప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చూడండి, చాలా జాగ్రత్త. అసలు మనకు బైబిల్ గ్రంథంలో మీరు చూసిన ప్రతి మాట కూడా ఎంతో లోతుగా ఉంటుంది. చూడండి, లూకా సువార్తలను ఒకసారి వద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి బాగానండి, నేను పరలోకమునకును
పరలోకమునకును నీకును ఉమ్, పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకొనుటకు యోగ్యునను కాను. ఏమంటున్నారు ఇక్కడ? బాగా గమనించి ఆలోచించండి. వాడంట పందులు తినే పొట్టు తింటున్నాడంట. మీ అందరూ తెలుసు అది సందర్భం. ఏ పొట్టు తింటున్నాడు? పందులు తినే పొట్టు తింటున్నాడు. పందులు తినే పొట్టు తింటున్న ఈడికి ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. బాగా ఆలోచించండి. తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చిన వెంటనే తండ్రి దగ్గర ఉన్నటువంటి పనోళ్ళు గుర్తొచ్చారు. నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళకి అన్నం దొరుకుతుంది, కానీ ఇక్కడ నాకు అన్నము దొరకటం లేదు. కారణం ఏమిటి? ఇప్పుడు చెప్పాలి. కారణం ఏమిటి? ఒకటే కారణం, మీరు చెప్పిందే కారణం. ఏంది? నాకు లోక ఆశలు కావాలని, వేశ్యలతో తిరగాలని, జూదాలు ఆడాలని నా తండ్రిని ఎదిరించి నా హృదయం కొవ్వి నేను డబ్బులు తెచ్చుకొని పాపం చేశాను కాబట్టి ఈరోజు పొట్టు తింటున్నాను అన్నాడు. అంతే. ఓరకనే తింటాడు ఆ పొట్టు. అప్పుడప్పుడు అంటారు మట్టి తినిపోతారు అంటారు. ఊరినన్న దేనికంటారు? తెలిసి కూడా లెక్క లేకుండా దుర్మార్గ పనులు చేస్తుంటే మట్టి తిని కొట్టుకుపోతారు అంటారు అప్పుడప్పుడు. వరకని అంటాను కను పెద్దవాళ్ళు సామెతలు కొరక. ఎందుకంటే ఎంత దుర్మార్గం రా, అన్యాయం రా, చిన్నపిల్లలు రా, కనీసం జాలి చూపించరు, నాకు కనికరం కూడా లేదంటే మట్టి కొట్టుకుపోతారు అని తిడుతుంటారు. కనీసం తెలియకుండా అంతే పర్లా. కుక్కగా తెలియదు ఏమని? చిన్నపిల్ల కోసం వండిన ఆహారం అని. తెలుసక్క కుక్కకు? వెంటనే ఏం చేస్తుంది? మూతి పెట్టుద్ది, అట్టేట కదిలేస్తుంది, కింద నూకొద్ది. నీకు తెలియదు ఆ చిన్నపిల్ల కోసం వండిన ఆహారం అని? కుక్క కంటే తెలియదు దేనికోసం ఆకలితో వండించింది, తిన్నది, వెళ్ళిపోయింది, కింద పండుకుంది. అన్నం మొత్తం మీరు అప్పుడప్పుడు ఇంట్లో కుక్క వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసుగా? రచ్చరచ్చ చేస్తుంది కదా కుక్క. ఇంట్లోకి పోయినప్పుడు అదిట్ట ఇదిట్ట ఇదిట్ట తెలుసు కదా. మరి నీకెందుకు తెలియదు? ఇదిగో నా భార్య నా పిల్లల కోసం నేను ఆహారాన్ని నేను ఎంత మాత్రం తాగితే నా హృదయం కొవ్వితే కాళ్ళతో అన్నాన్ని తన్నొచ్చని నీకెందుకు తెలియదు? ఆలోచించండి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటున్నాడు? చూడండి అక్కడ, చూడండి ఒక మాట 17 వచనం చూడండి. 15, 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. దేనికి చచ్చిపోతున్నాడు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది నీకు? ఎందుకు వచ్చింది? కోరికల కోసము బయటికి పోయాను కనుక కుక్కలాగా తిరుగుతున్నాను అన్నాడు. పచ్చిగా చెప్పాలంటే అదే మాట. అందుకని ఏమన్నాడు తెలుసా? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తానన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తానన్నాడు? ఎందుకంటున్నాడు చూడండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, కాబట్టి ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకొనను. అది పశ్చాత్తాపం అంటే. నేనేదో అయ్యా నా ఫ్రెండ్స్ రమ్మన్నారు కాబట్టి నేను తిరగటానికి పోయాను, నా ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను పోయాను, నాకేదో అలా చూడాలనిపించింది కాబట్టి నేను పోయాను అనలే. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అంతే. అది నీ ప్రీజన్. ఇవన్నీ కాదు కావాల్సింది ఇక్కడ. ఓరకనే మనం ఏమంటాం తెలుసా? ఏంది పొరపాటు అంటే అందరూ పోతుంటే పోయాను, ఆడికి నాకు అర్థమైంది పెట్టకపోతే చి ఏందిరా అని. అందరూ పోతుంటే అందరు వేరు, నువ్వు వేరుగా. అందరి ప్రత్యేకత వేరు, నీ ప్రత్యేకత వేరుగా. అందరూ ఎవలా ఉన్నారు? లోకంలో ఉన్నారు. నువ్వేడున్నావు కదా. మరి అందరినీ క్షమిస్తాను, నిన్ను క్షమిస్తాడా? అందరినీ క్షమిస్తాను, నిన్ను క్షమిస్తాడా? ఇప్పుడు క్షమించాను నిన్ను. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఏందిరా మాకు ఈ పరిస్థితి అనుకుంటావు. నువ్వు అట్ట అనుకుంటావా? దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చినందుకు బుద్ధి తెప్పించాడు నాకు అనుకుంటా. నీ వల్ల నీతో ఉన్న 10 మంది కూడా చుక్కలే, అంతే కదా. నోవా వల్ల, యోనా వల్ల యోనాతో ఉన్న వాళ్ళకు కూడా బాధలే. అప్పుడు ఏమన్నారు తెలుసా? యోనా అన్నాడు, నన్ను ఎత్తి దాంట్లో నోకండి, అప్పుడు మీకు ప్రశాంతత ఉంటాయి. నిన్నెత్తిన ఒకటి ఏంటంటే నేను దేవుడు చెబితే లెక్క లేకుండా ఎదురు తిరిగిట్టు వచ్చాను, అందుకు నాకు ఇది తగినదే. పశ్చాత్తాపం అంటే ఎట్నే ఉండాలి. ఎట్టుండాలి పశ్చాత్తాపం అంటే? ఒప్పుకోవాలి. ఎప్పుడైనా ఒప్పుకుంటామా? మోకాల మీద కూర్చుంటారు. బాగా చెప్తాను నేనండి. మోకాల మీద కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని అట్లా గుండెలు కత్తుకొని, ప్రభువా నేనయ్యా పొరపాటును తప్పు చేసి ఉంటే అంటే నీకు తెలియదా?
ఎంత బాగుంటుంది. చేసి ఉంటే, ఒకవేళ చేశానేమో, అబ్బా ఎంత బాగా మాట్లాడతారు చూడు ప్రార్థనలో. నవ్వుతాడు అప్పుడప్పుడు నాకు చెబుతాడు కొన్ని విషయాలు. అంటే ఈ విషయం కాదు నేను అనేది, కొంతమంది చేస్తుంటారు ప్రేయర్లు అక్కడ ఎవరో చోట. ఉంటే అంటే ఉంటేనే నీకు తెలియదు నువ్వు తప్పు చేసావని. తెలియదా తెలుసా చెప్పండి, దావీదుకి తెలియదా తప్పు చేశానని. ఇది మందిరం అని తెలుసా కదా నీకు. మందిరంలోనికి వచ్చిన తర్వాత నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుందని నీకు తెలుసు కదా. నిద్ర వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా లేచి ముఖం కడుక్కొని వచ్చి వాక్యం వినాలి, లేకపోతే ఇంటికి పోవాలని నీకు తెలియదా. కానీ తెలుసు కూడా ఏముంది, లెక్కలేతను మేము వదిలే. అందుకే నీ ఇంట్లో బాధలు ఎప్పటికీ తీరవు. నీకొచ్చే కష్టాలు ఎవరు తీర్చలేరు. ఏందయ్యా రోజు ప్రార్థనకు వస్తున్నాను, నా ఇంట్లో సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? నేను పుట్టక ముందు నుంచి చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రార్థనలకు వస్తారు కొన్ని వాళ్ళలో. అంటే ఎక్కడైనా వస్తుంటారు ప్రార్థనలకు వస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక్కలో బాగుపడేది లేదు. ఎందుకు లేదంటే అసలు నువ్వు బాగుపడితే కదా ముందు. నువ్వు బాగుపడ్డావు, నాకు అర్థం కాలేదు. బాగుపడ్డామని చెప్పండి, ఒకళ్ళని చెప్పండి బాగుపడ్డామని. నీ ప్రవర్తన మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ స్వభావం మారలేదు, నీ మాటలు మారలేదు. ఇదంతా ఈ బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ గ్రంథం మీరు అందరి దగ్గర ఉన్నాయి కదా. ఏదో పాస్టర్ గారు ఇచ్చినో లేకపోతే మీరు కొనుక్కొని ఎక్కడ ఉన్నాయి కదా. ఇది ఇంట్లో పెట్టిన తర్వాత, ఇంటికాడికి పోయిన తర్వాత మీ నిజ స్వరూపం చూడాలి. అప్పుడు నోట్లో నుంచి బూతు మాటలు తిడుతుంటారు కదా మీరు. నేను తిట్టలేదంటే, తిట్టని వాళ్ళు ఉన్నారులే, వాళ్ళతో పని కాదు. తిట్టే వాళ్ళు నాలాంటి వాళ్ళు తిడుతుంటారు కదా. తిట్టే వాళ్ళకి తెలియదు ఇది తప్పు అని. మరి ఎందుకు తిడుతున్నావు తెలిసి కూడా? ఎందుకు తిడుతున్నావు తెలిసి కూడా? తిట్టావు. అందుకే దేవుడు ఏం చేశాడు, నీ ఇంట్లో వాళ్ళకు నీకు ముద్ద పెట్టుకొని నేను గంటేశాడు నెట్టికి బయటికి. నిన్నెవరు తిట్టమన్నారు? అవసరమా? ఓర్చుకోవాలి, తప్పదు. క్రైస్తవుడైనందుకు ఎలా ఉండాలో రాత్రి చెప్పాను మీ అందరికీ. నిజంగా రాత్రి నేను చెప్పిన ఒక మాట మీకు గుర్తుంది లేదు. నువ్వు ఒక్క పూట ప్రార్థన అంటే ఒక్క క్షణం తప్పు చేస్తే ఆ దెబ్బలు ఊరు తింటున్నారని చెప్పాను రాత్రి. ఎట్ట తింటున్నాడు తెలుసా ఆయన దెబ్బలు. ఎవరు కొట్టించేది మళ్ళా నువ్వే కొట్టిస్తున్నావు, మరలా కొట్టిస్తున్నావు. ఎందుకంటే ఆయన కొడుతుంటే నీకు బాగా అనిపిస్తుంది అనమాట. సినిమాలు చూస్తే అలవాటు ఉంది మీకు, లేదనుకోండి. ఒకవేళ ఉన్నప్పుడు ఇంతకుముందు చూశారు కదా. చూసినప్పుడు హీరో ఇలను కొడుతుంటే మీరు ఎంత ఉత్సాహపడతారు, మీరే కొట్టినట్టుగా. అదేదో సినిమాలో నేను చాలా రోజుల క్రితం చూసినప్పుడు, విషయరాములో మన విజయశాంతి సినిమా ఒకటి వచ్చింది. ఆ ఇలన గాడిని విజయశాంతి కొడుతుంటే ఆ హాల్లో ఉన్న ఈ ఆడవాళ్ళందరూ ఇంకా కొట్టు అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో. ఇప్పుడు యేసు ప్రభువుని కొడుతుంటే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా కొట్టు అంటే దెయ్యంతో పాలి భాగస్తులు అయిపోయాడు మనం యేసు ప్రభువుని కొట్టేయడానికి. ఆలోచన వస్తుందా? ఎలా అసలు ఈ మనిషి ఎలా వచ్చిందంటే, ఇక్కడ అదే అంటున్నారు, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే కారణము. అందుకని అన్నాడు తప్పిపోయిన కుమారుడు, నాకు ఇప్పుడు కీడు వచ్చింది కాబట్టి నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఏం చేశానని ఒప్పుకున్నాడు? నేను తప్పు చేశాను. ఈ తప్పు చేశాను అంటే తండ్రి దగ్గర పోయి, తండ్రి నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. ఇక మీదట నన్ను నీ కుమారుడని అనొద్దు. నువ్వు కుమారుడు అంటే నీ కుమారుడిలో ఉండదగిన లక్షణాలు నాలో లేవు. ఎంత బాగా మాట్లాడారు చూడండి. ఈ కూలోళ్ళలో ఒకళ్ళని అనుకోని నన్ను, ఈ పనులలో ఒకళ్ళని అనుకోని నన్ను అంటే ఎంత తగ్గించుకున్నాడు. అసలు ఎంత పశ్చాత్తాప ప్రార్థన అది అంటే, చేసిన ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఎవరయ్యా పనికిమాలినోడు అంటే, ఆ పనికిమాలినోడు నువ్వే. నన్ను పనికిమాలినోడు అంటావని లేయలా. అవునయ్యా నేనే ఆ పనికిమాలినోడు. మనం ఎవరైనా కూడా ఇందాక తిట్టావు కదా, ఎందుకు తిట్టావు అంటే మళ్ళీ పాస్టర్ మీద అడిగి ప్రార్థనకు వచ్చాను. అవునా కదా? నువ్వు తప్పు చేసావంటే ప్రార్థన మీద పాస్టర్ మీద అడుగుతుంటారు. చాలా సంఘాలలో అదే చూస్తుంటాను నేను. నిజంగా చాలా సంఘాలు పోయినప్పుడు అంటాను, ఏందయ్యా వాళ్ళు అట్లా అన్న వాళ్ళని ఏమనగాకుండా ఏమన్నంటే రేపు పొద్దున మళ్ళీ ఆదివారం ప్రార్థనకు రారు. వాళ్ళ కోసం భయపడుతూ ఎన్ని రోజులు అలా చేస్తాను నువ్వు, నాకు అర్థం కాలేదు. గోడ కడతారు తెలుసా మీరు, ఇల్లు కడతారు తెలుసక్క. ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రిని ఏమన్నంటే కట్టడం మానుకుంటాడని ఒట్టిసుకతో కట్టినా, నీళ్లు పోయకుండా కట్టినా, ఏది కట్టినా కడితే కట్టనీళ్ళు అనుకుంటే 4 రోజుల తర్వాత ఇల్లు ఏమవుద్ది. అలాగే సచ్చురాళ్లతో తెచ్చి ఎంత కట్టినా నిలబడది చర్చి. గట్టి రాళ్ళు 2 అయినా చర్చి నిలబడుద్ది. గట్టి పునాది వేయాలి, ఒట్టడి పునాదులు ఎందుకు? అందుకే చూడండి, కావాలంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నుంచి ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యే వాక్యం చెప్పను. ఉంటే పర్ఫెక్ట్గా ఉందాం, లేకపోతే లోకంలో ఉందాం. పచ్చిగా చెప్పేస్తాను, ఇలా ఉంటే లోకానికి పోతానంటే పోతే పోని, నాకేమన్నా అవసరమా? మరి నువ్వు చెప్పాలి కదంటే, చెప్పాల్సింది ఊరికి వాడికి చెప్పాలి. రే
అది కుక్క పెంటరా, పట్టుకోవద్దురా, గబ్బులేస్తుంది నువ్వు వాడికి చెప్పాలి. నాకు చెప్పాల్సిన అవసరం ఉందా? నాకు కుక్క పెట్టని చెప్పాలనా? నాకు తెలుసు కదా, మరి నాకెందుకు అవసరం ఏముంది? అదే అంటున్నాడు, ఇదిగో మనము వాక్యం విషయంలో ఏమై ఉండొద్దంట, పసిపిల్లలమై ఉండక అని రాయబడింది బైబిల్ గ్రంథం. పసిపిల్లలం కాదు, మనం అంతా ఎరిగిన వాళ్ళమే. కుడి ఎడమల ఎరుగని జనము నినివే పట్టణస్తులు. దావీదు కుడి ఎడమ తెలియదమ్మా? దావీదు గురించి ఏం మాట్లాడారు తెలుసా మీకు? ఏమన్నారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చింది? దావీదు మీదకి ఏ ఆత్మ వచ్చిందక్క? దేవుని ఆత్మ వచ్చినోడు ఈ పని చేయటం అంటే అసలు మామూలు విషయమా? నీ మీదకి వచ్చింది మామూలు ఆత్మ? దెయ్యం ఆత్మహత్య వాడు చేసిన అనుకుంటే దుర్మార్గుడు. ఇప్పుడు చూడండి, తాగుపోతాడు బజార్ను బడి తిడుతుంటే, తిడితే తిట్టనే లేరా వాడు బుద్ధి అంత అంటారు. అదే నేను బజార్ మీదకి ఎక్కి తిడితే ఏమంటారు చెప్పండి? నేను ఇప్పుడు బజార్లోకి ఎక్కి తిడుతున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు చెప్పండి మీరు అందరూ? అవన్నీ కాదనేది, వీడికి పిచ్చెక్కిందిరా, కొవ్వు పట్టింది, చూడు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు అంట. పాస్టర్ గెస్ట్ అంటే రెండో పాట. అసలు ఏ రోజు కూడా బయటికి మాట్లాడి ఇంత లెక్క లేకుండా మాట్లాడుతాడు, వీడికి ఏదో పొయ్యే కాలం వచ్చింది అంటారు. చెప్తున్నా బాగానండి. నినివే పట్టణస్తులు తప్పు చేస్తే దేవుడికి క్షమించొచ్చేమో, దావీదు తప్పు చేస్తే క్షమించడు. తప్పుకు ఫలితముగా బిడ్డ చచ్చిపోయాడు. ప్రార్థనకు రాని వాళ్ళు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, ప్రార్థనకు వస్తున్న నీవు నేను తప్పు చేస్తే దేవుడు క్షమించడు. ఆ తప్పుకు ప్రతిగా నీ కుటుంబంలో బాధ అనుభవించాలి, తప్పదు. నువ్వు అంతే. ఎందుకయ్యా నాకు ఈ ఏడుపు అంటే, నువ్వు దేవుడిని నడిపించావేమో. మనం అంటాం నేను కరెక్ట్గా ఉన్నాను అంటాము, ఎందుకంటే కవర్ చేసుకునే తత్వం కదా మన అందరిది. అంతేనా కదా? ఇక్కడ ఉన్నారు కదా మీరు అందరూ, ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా. మీ అందరు కూడా ఒక్క మాట చెప్తాం, బాగా ఆలోచించండి. రోజుకు 2 గంటలు ప్రార్థన చేసేవారు అన్నారా లేడా? ఆమేన్. దావీదంట 7 రోజులు ప్రార్థన చేసిందంట. ఎన్ని రోజులు? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు 7 రోజులు అంటే? మనకు అవసరం లేదు, ఏది చేశాడు చేశాడు. 2 గంటల ప్రార్థన చేయమంటే అసలు చేస్తాను అంటే, దావీదు ఈ యొక్క పాపం చేసి నేను పాపినని ఒప్పుకొని 7 రోజులు ప్రార్థన చేసిన బిడ్డ బ్రతకలా. మనం మాత్రం నిమిషం ప్రార్థన చేయం. మనం చేస్తే మాత్రం లోకంలో అందరూ బతకాలంట. నువ్వు చేస్తే మాత్రం నీ భర్త మారాలంట, నువ్వు చేస్తే నీ భార్య మారాలంట, నువ్వు చేస్తే నీ తల్లిదండ్రులు మారాలంట, నువ్వు చేస్తే నీ బిడ్డలు మారాలంట. అసలు నువ్వు మారిన ముందు వాళ్ళు మారటానికి. యాజ్ బైబిల్ ప్రకారం అంటే ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందంట? వర్షం ఆగిపోయింది. నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగటం కాదు, కనీసం నీ ఇంటి మీద ఉన్నటువంటి జమ్ము తడపు కూడా పైకి లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రార్థన చేస్తే, ఆదివారం చర్చిలోకి వచ్చిన రోజేమో గుర్తుంటుంది మోకాళ్ళు వేయటం. చాలా మంది ఆదివారం కూడా మోకాళ్ళు లేరు. నాకు ఇలా చూస్తే నవ్వు వస్తుంది అసలు. మోకాళ్ళు వేసే దేనికి? దేనికి మోకాళ్ళు వేస్తారు చెప్పండి అమ్మా? పిల్లలు దేనికి మోకాళ్ళు వేస్తారమ్మా? అఖిలు, మోకాళ్ళు దేనికి వేసిచ్చేది? ఆమేన్. తప్పు చేశాడు కాబట్టి మోకాళ్ళు లేపిస్తాం. తప్పు చేయకుండా కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు అంటాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అది. అప్పుడప్పుడు స్కూల్లో పిల్లలు అవి రాసుకొని రాకపోతే హోంవర్క్ చేసుకురాలేదు కాబట్టి మోకాళ్ళ మీద కూర్చుకొని చేయరంట. శిక్ష. మనమేమనుకుంటున్నామంటే ఎట్ట చేసినా దేవుడు అంటాడంటే, నువ్వు పర్ఫెక్ట్ అయితే ఎట్ట చేసినంట, నువ్వు పర్ఫెక్ట్ కాదుగా. ఇక్కడ అందరూ పర్ఫెక్టేనా? ఇక్కడ ఎవరైనా పర్ఫెక్ట్ వాళ్ళు ఉన్నారా? వీడు పర్ఫెక్ట్ కాదు, ఎట్ట చేసినా దేవుడు అంటాడు. నువ్వు పర్ఫెక్ట్ అయితే అంటాడు, పర్ఫెక్ట్ కాదుగా. అందుకే నువ్వు మోకాళ్ళు వేయాలి, తప్పదు. మోకాళ్ళు వంగట్లేదంటే సారీ ఏమంటాడమ్మా? వంగట్లేదంటే ఏమంటాడు? మా అమ్మాయిని కొట్టినట్టు చిన్నప్పుడు పాపం. మోకాళ్ళ మీద కొడతారు దేనికి? నువ్వు తప్పు రేపొద్దున గుర్తుండాలి, నీకు హోంవర్క్ చేయకపోతే మళ్ళా మోకాళ్ళ మీద కొడతారని. కానీ ఇక్కడ దేవుడు జీవితం మీద కొట్టాడు. నీ ఇంట్లో ఈరోజు చాలా మందికి ప్రార్థనలకు వస్తున్నారు కదా సహోదరి సహోదరులారా, ప్రశాంతత లేని కుటుంబాలు చాలా ఉన్నాయి మీ దగ్గర, నాకు తెలుసు. నెమ్మది లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. దేనికంటే నేను చెప్తున్నాను, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి ఉంటావు. ఒప్పుకోవటం ఇష్టం లేక కావర్ చేస్తున్నావు. ఇంకా ఒప్పుకో, దేవుడు తీసేస్తాడు. ఒప్పుకో, తప్పు ఒప్పుకొని విడిచిపెట్టాలి దావీదులాగా. అయ్యా నేనే లెక్క లేకుండా చేశానని చెబితే మంచిదే, అవునా కాదా? చూడండి కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి
యోహాను రాసిన లేకపోతే కీర్తన గ్రంథము 32 అధ్యాయము, కీర్తన గ్రంథం 32 అధ్యాయము, తొందరగా 5-6 వచనాలు చదవండి. ఏందంట? నా దోషములను కప్పుకోవడం అంటే కవర్ చేయటం. తెలుసా తెలియదా? రాహేలు తెలుసు మీ అందరికి? రాహేలు అని ఒక ఆమె, ఎవరు తెలుసు? ఎక్కడుందో తెలుసా అమ్మ? యాకోబు భార్య. తండ్రి ఇంటి దగ్గర నుంచి వస్తుందమ్మ పాప. యాకోబుతో కలిసి అందరూ వస్తున్నారు. లేయా, రాహేలు, జిల్పా, బిల్పా కుమారులు 11 మంది వస్తున్నారు. అందరు బాగానండి. అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ వస్తున్నప్పుడు అందరూ యాకోబు సంపాదించిన మంద, గొడ్డలు, బొడ్డలు వాళ్ళకి సమానం మొత్తం తెచ్చుకుంటున్నారు. రాహేలు ఏం చేసిందంటే తండ్రి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ దేవతలను కూడా తెచ్చుకుంటుంది. తండ్రి దేవతలను తెచ్చుకొని ఆ గుడారంలోనికి వచ్చినామంటే ఇప్పుడు వెంటనే ఊరు లాబాను, యాకోబు యొక్క మామ పరుగునొచ్చాడు. వెనక్కి వచ్చేసి అన్నాడు, ఇదిగో యాకోబు, నువ్వు పోతే పోయింది మంచిదే, కానీ నా దేవతలను ఎందుకు తీసుకుపోతున్నావు అని అడిగాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము ఎవరేమి కూడా నీ దేవతలను తీసుకొచ్చుకోలేదు, కావాలంటే చెకింగ్ చేయమన్నారు. చెక్ చేయాలిగా, మామూలు విషయంగా చెక్ చేస్తుండ్రు. ఇప్పట్లాగేమంటే మనము కూతుర్ల మీద అంత అనుమానం అంత లేదు. చెకింగ్ చేశాడు. ప్రతి గుడారంలో పోయి చెకింగ్ చేస్తే ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు రాహేలు గుడారంలోకి పోయారు, ఆడికి పోయి చెక్ చేస్తుంటే అన్ని చేశారు, ఏం మాత్రం నట్టింటో కూకొని. తండ్రి అన్నాడు, లెయ్యి అన్నాడు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు లెయ్యి చెక్ చేయాలంటే ఆమె ఏమన్నది తెలుసా? అయ్యా, నేను కడగా ఉన్నాను కాబట్టి లేగవలేను. తప్పును కవర్ చేయడానికి ఏం చేస్తుంది? నేను కడగా ఉన్నానంటే అంటూ ముట్టు కలిగి ఉన్నాను, నేను లేగవలేను అనగానే ఆయన ఆమెనేమనకుండా బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఆమె కింద ఏమున్నాయి? ఆ బొమ్మలు ఉన్నాయి. యాకోబు మామ ఇంటి దగ్గర ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఈరోజు మనము కూడా తప్పును ఒప్పుకోవడానికి ఏదో సాకులు చెప్తున్నాం. తప్పును ఒప్పుకోవడానికి సాకులు చెప్పేస్తున్నాం. అందుకేమన్నారు తెలుసా? నా దోషమును కప్పుకోకూడదు, వదిలిపెట్టాలి. అన్ని కప్పు తీసేస్తే, ముసుగు తీస్తే ఏం కనపడుద్ది? లోపల ఉన్నది కనపడుద్ది. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కప్పుకోకుండా ఏం చేశాడంటే దావీదు? ఒప్పుకున్నాడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరిలు వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. ఆమేన్. విస్తార జల ప్రవాహములు పొరిలు వచ్చాయంట, కానీ నేను ఆన్నే కూర్చున్నా కానీ నా మీదకి రావన్నాడు దావీదు. దేశం మొత్తానికి కరువు వచ్చింది కానీ నా మీదకి రాదన్నాడు దావీదు. దేశం మొత్తం రోగంతో ఉన్నారు కానీ నా మీదకి రోగం రాదన్నాడు. ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. సింహము పిల్లలైనా ఆకలితో అలమటించును కానీ నీ బిడ్డలకు మాత్రం ఆకలి ఉండదు. ఏంది ప్రభువా, రేపు పొద్దున్న చూస్తే నా ఇంట్లో బియ్యం లేవు అంటున్నావు. నువ్వు దేవుని బిడ్డవో కొంపదీసి దేవుని బిడ్డగా కాకుండా పక్కగా పారిపోయావు. చూసుకో. దేవుని బిడ్డలకు ఆకలితో అలమటించరు, మిగతా వాళ్ళు అలమటించాలి తప్పదు. గోషేనులో తెగులు రాలా, ఐగుప్తులో తెగులు వచ్చింది తెలుసా? గోషేనులో ఎందుకు తెగులు రాలా? ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఐగుప్తులో ఉన్న వాళ్ళకు తెగులు వచ్చింది. అప్పుడు ఫరో అన్నాడు, ఏంది మాకే తెగులు వచ్చింది మీకు రాలేదంటే, ఇది పంపించింది మా దేవుడే, కాబట్టి మీరు మా వైపు తిరిగితే, మీరు మమ్మల్ని బయటికి పంపితే కానీ ఆ తెగులు ఆగదన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పగలవు అలాగా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? మనకే వస్తున్నాయి పెద్ద దరిద్రాలన్నీ, మనకే ఉన్నాయి అన్ని లేనిపోని దరిద్రపు అంతా మన దగ్గర ఉంది. కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపమే. దావీదు కుమారుడు చచ్చిపోయినప్పుడు దావీదు బాధపడ్డాడా? ఎందుకు బాధపడలేదు? నేను పాపం చేశాను కాబట్టి దెబ్బ తగిలింది, నాకు ఇది ఏమన్నాడు? దీనికి నేను తగిన వాడినే చెప్పాడు కదా. 2 దొంగలు ఉన్నారు, మీకు గుర్తుందా? 2 దొంగలు ఏమన్నారు వాళ్ళు? మొదటివాడు రెండోవాడు ఏమన్నారు చెప్పు? నీకు నాకు ఇది తగినదే అంటే మనిద్దరం తప్పుటోళ్ళమని నేను ఒప్పుకున్నాను. ఇంకొకడేమన్నాడు?
నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా నిన్ను ఎందుకు రక్షించాలి? నువ్వేం పర్ఫెక్ట్ అని రక్షించడానికి. నీకు నాకు అంటే మనం తప్పుటోళ్ళమే, మనకి శిక్ష కరెక్టే. ఇప్పుడు మనం కూడా అనుకోవాలి, ఎందుకయ్యా నీ కుటుంబంలో ఈ బాధలు వచ్చాయి, ఈ రోగాలు వచ్చాయి, ఈ వ్యాధులు వచ్చాయి, ఈ సమస్యలు వచ్చాయంటే మేము చేసిన తప్పులు మేము భరించాలి. ఎవరు భరిస్తారు? ఎవరు భరిస్తారు చెప్పండి? పని బాట లేనంత వరకు మీ పిల్లలకు రోజు ₹5 ఎత్తరక్క మీరు. రోజు ₹10, ₹20 ఎత్తరు. అదే వాడు రోజు పనికి పోతుంటే నీ కొడుకేగా మారిపోండి. ఇప్పుడేమన్నా కొడుకు కాకుండా గుండా ఇప్పుడేమంటావు? ఒక 100 ఇమ్మంటావు. రోజు పనికి పోతున్నా నన్ను అడుగుతావేందిరా? నీ కొడుకే కదా! మరి ఎందుకు ఈ రోజు నాకు అర్థం కాలా? వాడు పని చేయగలుగుతున్నాడు. అర్థమైందా? కాబట్టి నీకు తెలిసి తెలియనంత వరకు నీ పాపాలు ఆయన భరిస్తాడు. ఇప్పుడు నీకు తెలుసుగా? ఏమన్నాడు అనక రాయి బైబిల్ గ్రంథంలో. తీయండి గలతీ పత్రిక 3:27 అనుకుంటాను. చూడండి. గలతీ పత్రిక 3:27. హ్మ్. ఆ! క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అంటే ఇప్పుడు నీలో ఎవరున్నారు? అంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు క్రీస్తులాగా ఉన్న నువ్వు వ్యవహారాలు, మాటలు మాట్లాడొచ్చు మన కరెక్ట్ అనేది. ఇప్పుడు నేను క్రీస్తులోనికి బాప్తిజం పొందాను. ఇప్పుడు నాలో క్రీస్తు ఉన్నాడు. నేను అబద్ధాలాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, జూదాలాడుతూ, పేకాట ఆడుతూ, వ్యభిచారం చేస్తూ, మద్యపానం తాగుతూ ఏంది పొగాకు తంబలు, ఒక్క పొలుకులు వేసుకుంటే నేను కరెక్టేనా? మీరేమంటారంటే నోరు గబ్బు రాకూడదని నేను కాదన్నాను. గబ్బు రాకూడదని ఇంకోటేసుకో. దానికి పొగాకు తమ్మెందుకు? మత్తు పదార్థాలకు దూరంగా ఉండమన్నారుగా. ఈడికొచ్చి యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలు దేవా, పాపను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తావు. ఇంటికి పోయిన తర్వాత ఎంత పెడతావు బొగ్గకు ఎర్రగా ఉంటుంది. ఈ నోటితోనే ప్రార్థన చేసి ఈ నోటితోనే తూతు అనేది ఊసేటప్పుడు తెలివన్న ఉండదు. ఇలా కవర్ చేసుకుంటున్నారు. ఏమంటున్నారంటే కవర్ చేస్తున్నారు. ఇది తప్పు కాదులే. ఇంకేది తప్పు? ఏది తప్పు కాదు. ఇంకేది తప్పు చెప్పండి? ఆదివారం ప్రార్థన రాకపోతే ఇది తప్పు కాదులే. విజ్ఞాపనకు రాకపోతే ఇది తప్పు కాదులే. ఉపవాస ప్రార్థన రాకపోతే ఇది తప్పు. మరి ఇంకేది తప్పు? నాకు అర్థం కాల. అన్ని తప్పు కాదు. ఇంకా తప్పేది? తప్పు లేదు కదా అసలు. తప్పు లేకపోతే మరి శిక్ష ఎందుకు రావాలి? నరకం లేదు కదా తప్పు లేకపోతే. నరకం ఉందా? నరకం లేకపోతే మనం ఇంత కష్టపడటం అవసరమా చెప్పండి? శుభ్రంగా రోజు ఇంటికాడ పడుకొని, తిని నిద్రపోయి పడుకొని, పనులు బాటలు చేసుకొని, ఇష్టం వచ్చినట్టు తిరగకుండా కోరికలు చంపుకుంటున్నాం, ఆశలు చంపుకుంటున్నాం, ఆలోచనలు చంపుకుంటున్నాం, నిద్రను చంపుకుంటున్నాం. ఎవరు అన్ని సంపాదించుకున్నా దేవుడి కోసమని అన్ని వదిలిపెట్టుకొని ప్రార్థనకు వస్తున్నాం. ఇన్ని మనం ఎందుకు చేయాలి? నాకు అర్థం కాదు ఇది లేకపోతే. అంటే వీళ్ళకి నిజంగా చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వచ్చి కూడక లోకంలో కలిసిపోయే వాళ్ళకి నరకం లేదని వాళ్ళకి తెలిసింది. వాళ్ళు అనుకుంటున్నారు నరకం లేదులే, అందుకెళ్ళి ఎట్ట తిరిగితే ఏమవుతుందని ఈ 4 రోజులు ఏడొచ్చి కూర్చుంటారు. రేపు మళ్ళా పనుల కాలం వచ్చినప్పుడు ఆడ తిరుగుతారు. వీళ్ళకి నరకం అని లేదు, పరలోకం లేదు. వీళ్ళకి ఇంకా ప్రత్యేకత లేదు. అందుకనే దేవుడు వీళ్ళని ఏమన్నాడంటే వదిలియేశానన్నాడు. విసర్జించేశాడు. వద్దన్నారు వాళ్ళని అసలు. ఇశ్రాయేలీయులకు ఏందన్నాడు చూడండి. మీరు అనొచ్చు దేవుడు ఇశ్రాయేలీయులను కొట్టేస్తాడంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి ఇశ్రాయేలీయులను అప్పగిచ్చింది ఎవరు? దేవుడేనా? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది ఎవరు? ఇప్పుడు నిన్ను నన్ను రోగాల చేతికి అప్పగించింది ఎవరు? ఆమేన్. బాగా వచ్చింది కదా సిచ్యువేషన్ అంతా కూడా. ఎందుకయ్యంటే తప్పు చేసి ఉంటావు. పాపం అదే కదా అన్నాడు. ఇర్మీయా ప్రవక్త ఏమన్నాడంటే ఎందుకయ్యా మీకు కాలంలో వర్షంలో కరెక్ట్గా పడలేదంటే కాలాలు మారిపోయి అన్నాడు. కాలాలు కదరా మారింది, బుద్ధి లేని వాళ్ళారా మీరే మారింది అన్నాడు. కాలాలు మారినాయా? కాలం ఏమైనా మారిందక్క? అప్పుడు మీరు ఉదాహరణకు ఇప్పుడు పెద్దోళ్ళ వయసు ఉన్నారు కదా, ఇప్పుడు పెద్ద వయసు ఉన్నారు మీరు ఉంటారు కదా, మీరు పెద్ద వయసు ఉన్న వాళ్ళ పెద్ద మంది కదా, మీరు చిన్నపిల్లలప్పుడు పొద్దేమని ఇటు పక్క పడిసిందమ్మా, ఇట్టే కదా పడిసింది. కొంపదీసి ఏమన్నా ఇటు పడిసింది, తక్షణం ఏమన్నా పడిసిందా ఇటు వల్ల? ఇట్టే కదా పడిసింది. మరి కాలం మారింది అంటున్నారు ఏంది మీరు? ఆమేన్. మనుషులు మారిపోయారు. ఏమన్నారు అక్కడ ఇర్మీయా రాయేది? మీ పాపములే వాటి క్రమములను తప్పించేశాయి. ఎవరి పాపాలు? మీ పాపములు అన్నాడు అక్కడ. ఇశ్రాయేలీయులు ఏమన్నారు తెలుసా? అయ్యా తొలకరి వాన కడవరి వాన మాకు కురవకుండా చాలా రోజులు ఏంటంటే ముందు మీరు కరెక్ట్ గా ఉండండి అవి వస్తాయి లేదా టైంలో అన్నాడు. అర్థమైందా?
ముందు మీరు కరెక్ట్గా ఉంటే ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాయి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఏమంటారు తెలుసా? ఏందయ్యా నాకు డబ్బులు పడలేదంటే, నువ్వు కరెక్ట్ పనికి పో, టైం వచ్చినప్పుడు మీ జీతం మీకు ఇచ్చేస్తాడు. నువ్వు పనికి పోకుండా రోజు వచ్చి డబ్బులు పడలేదంటే ఏంది? ఎవరిస్తారు? నువ్వు పనికి పోతుండు, టైం వచ్చినప్పుడు యజమానుడికి తెలియదా నీకు జీతం ఇవ్వాలని? నువ్వు చెప్పకుండానే 1వ తారీఖు టక్కన పడిపోద్ది నీ అకౌంట్లో. నువ్వు ముందైతే పని చేయాలి. ముందైతే నువ్వు కరెక్ట్‌గా ఉండు. దేవుడు ఆ టైంలో ఇస్తాడు. అందుకని మనం ఏమనుకుంటున్నామంటే, అసలు నేను ఎలాంటోళ్ళం, మనం ఎలాంటోళ్ళం అనుకుంటామో తెలుసా? నిజంగా మన ప్రార్థనకు వస్తున్నా అంటే మనమని ఇక్కడ కాదు. నేను చెప్తాను ఈ మాటలు చాలా మంది అంటారు కదా! వాళ్ళందరికీ చెప్తున్నాను. ప్రార్థనకు వస్తున్న చాలా మంది అనుకునే పద్ధతి ఏందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 1 అధ్యాయము 9, 10 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మ ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి అయితే, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, అది పాయింట్ ఇక్కడ. మనం ఏం చెప్పుకుంటామంట? పాపాలు ఒప్పుకోమంటే మేమేం పాపం చేసామో ఒప్పుకోవటానికి అంటారు జనాలు. 8 సంవత్సరాలైంది నా నోటి నుంచి అబద్ధం వచ్చారు కదా అంటాం. అబద్ధం ఆడలేదు నువ్వు అసలు. 10 సంవత్సరాలైంది అసలు చెడ్డ చూపు చూశారు కానీ నేను అంటున్నారు. బూతు మట్టి ఎట్టాడుతో నాకు తెలియదు అంటున్నారు. అబ్బో, అంత పర్ఫెక్ట్ అయిపోయావా? మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధకునిగా చేస్తావు. నువ్వు నీతిమంతుడివి అయితే ఆయన ఏం కావాలి? అబద్ధకుడే కదా. ఎవరు ఆయన? యేసుప్రభు అబద్ధకుడా? మనం అబద్ధకులమా? ఒప్పుకుంటామమ్మా. ఇప్పుడు గుంపులో గోవిందులో చెప్తాం. పర్సనల్ చెప్పాలంటే ఏమంటాం? అనో నా ఎంత మంచోడు రన్ను అంటే ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు నేను ఎంత పర్ఫెక్టో తెలుసా? ఎవరు ఆయన? అక్కడ ఒక ఆయన చూడు, పరిసేడూరు. ఇదిగో ప్రభువా, వారం వారము ప్రార్థనకు వస్తాను, నెలకొకసారి దశమ భాగంలో ఎత్తున్నాను, నా ఎంత నిదిగో ఈ సుంకరి అంటే సమరీడో సుంకర, ఈ సుంకర లాంటి వాడిని నేను అసలు కాదు. ఎంత అంటే ప్రార్థన కూడా ఎట్లుంటదా? వాడేమన్నాడు? ప్రభువా, నేను నీ దగ్గరికి రావటానికి అర్హత లేనివాడిని, కనీసం నా జీవితం కరెక్ట్ కాదు, నేను చూసులతోనూ మాటలతోనూ ఆలోచనలతోనూ తప్పులు చేస్తున్నాను, నా మాట ద్వారా ఎదుటి వాళ్ళని అని అన్నాడు. ఇప్పుడు ఊరి ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఒప్పుకున్నవాని ప్రార్థన. నిజంగా ఈ మాట మీరు బాగా గమనించి ఆలోచించండి. పాపము లేదని చెప్పుకొనిన యెడల ఏమవుతామంట? ఏ దేవునిని అబద్ధకునిగా చేయువారి మగుదుము. మరియు ఆయన వాక్యం మనలో మరి ఏముంటది? వాక్యం లేకపోతే అక్క మరి ఏముంటది చెప్పండి? వాక్యం లేకపోతే ఏముంటది? మరి ఏముంటదమ్మా? చెప్పండి, మీరు చెప్పాలి. పాపం వాళ్ళు, మా అమ్మాయి డ్యూటీకి వెళుతుంది. పాపం మా అమ్మాయి రోజు 80 సార్లు తిరిగి వస్తుంటుంది పోయి డ్యూటీలు కదా. ఎండి ఆఫీసులో కూర్చొని 80 సార్లు తిరిగి వస్తావా? ఎండి అంటే భయం, దేవుడు అంటే భయం లేదు. నేను పచ్చిగా చెప్తాను. ఎండి అంటే భయం, జీతం ఏడు కాబట్టి. దేవుడు ఏమవుతాడు? పరలోకం ముందు నరకం ముందు వాళ్ళకేం తెలుసు? పాపం తెలుసమ్మా. నేను మా అమ్మాయి ఎగ్జామ్ ఆలిగిపోయింది. ఎగ్జామ్ ఆలిగిపోయినప్పుడు ఎంత బాగా రాసింది తెలుసా? 20 సార్లు తిరిగి వచ్చిందా బయటకు పోయి? నేను చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారేమో మాకేమి డబ్బులు ఉన్నాయి, బలగం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అని. దేవుడు కొడితే తినటానికి తిండి కూడా లేకుండా జాగ్రత్త. దావీదు కంటే ఏమైనా ఎక్కువ ఉన్నాళ్ళు 7 ఉన్నాళ్ళు మనము. నాకేమన్నా కొంపలు మునిగిపోతే నేను రోజు ప్రార్థనకు వచ్చేయాల్సింది. నేను కూడా ఏదో ఆదివారం ఒక గంట తోడిచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే మీరేమన్నా నన్ను అంటారా? ఏంది పాస్టర్ గారు మీరు ఎట్టున్నారని అంటారా? అసలు నన్ను అడగరు. మీరు చెబుతాను, నేను ప్రార్థన పెట్టకపోతే ఇంకా చాలా మందికి మంచిదే. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, పోయి ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. ప్రార్థన పెడితే తలకాయ నొప్పారు. కానీ నేను మీకోసం ప్రార్థన అస్సలు పెట్టను. మీరేమన్నా అనుకోండి, నేను ప్రార్థనలో ఉండటానికి నేను ప్రార్థన పెట్టుకుంటాను. మీరు ఊరు రాకపోయినా ఇద్దరు కూర్చున్న వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాను తెలుసా. ఉపవాస ప్రార్థన ఒక్కోసారి ఒక్కరు కూడా ఉంటారు, 4 ముగ్గురు కూర్చొని వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాం. వాళ్ళు అందరూ ఏమంటారు? పని బాట్లేదు. నువ్వు వాళ్ళకి తెలుసు మాకు పని బాట్లేదని. అందరూ తెలుసు మాకు పని బాట్లేదని. దేవుడు ఏమన్నాడంటే, నా పనిలో మీరున్నారు కనుక ఎవరు కూడా మిమ్మల్ని గుర్తించరు అన్నాడు. మన ముందు ఆయన పనిలో మేముంది, మాకు ఆయన కావాలి. వీళ్ళతో పని లేదుగా మాకు. ఇప్పుడు లోకంతో మాకు అసలు అవసరం లేదు. అందుకని మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఏమవుతామంట? ఆయనను
ఆయనను అబద్ధికునిగా చేయువారి మగుదము. ఇప్పుడు ఆయన అబద్ధికునిగా చేయటం కుదురుద్దా? ఆయన అబద్ధికునిగా చేయటం కుదురుద్దా చెప్పండి? ఏ? ఆయన అబద్ధికునిగా చేయొచ్చా చేయకూడదా? చూడండి, ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ అంటే మీరు అనొచ్చు, ఒక ఉదాహరణకు ఏమయ్యా మేము పోతే తప్పు లేదు కదా అంటే, దేవుడికి తప్పు లేదు అక్కడ. నేను చెప్తాను, మీరు ఏం చేసిన దేవుడికి తప్పు అనుకో. ఎందుకంటే మీ మనస్సాక్షి ఆయనకు తెలుసు. మీరు కొన్ని ఇబ్బందుల వల్ల మీరు అంటే ఆదివారం ప్రార్థనకు అంటే నేను మీకు ఎందుకు సంఘం కాబట్టి చెప్తున్నాను. మామూలు నేను పబ్లిక్ మీటింగ్ అయితే ఇంకొకటి చెప్తాను. సంఘం కాబట్టి మీకు చెప్తాను, మీకు అర్థం కావటానికి. ఆదివారం ప్రార్థనకు రాకపోయినా, ఏదైనా కుటుంబ ప్రార్థన దగ్గర ప్రార్థనకు రాకపోయినా, ఏది రాకపోయినా నువ్వు పర్ఫెక్టే, దేవుడికి తెలుసు నువ్వు పర్ఫెక్ట్ అని. మరి ఎందుకు తప్పు మోపాలి నీ మీద నాకు అర్థం కాలేదు. తప్పు మోపాల్సిన అవసరం ఏముంది? ఏదన్నా అబద్ధాలు ఆడతావు, అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, ఏదో పొద్దుబాకు ఇంట్లో సీరియల్ పెట్టుకొని చూస్తుంటావు, పొద్దుబాకనే. ఇప్పుడు దేవుడేమో నువ్వేమనుకున్నావు, నేను చూస్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు కరెక్టే. మరి దేవుడు నీ మీద తప్పెందుకు మోపాలి? చూడండి, ఒక చిన్న మాట మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. అమ్మ జాగ్రత్తగానండి, ఇప్పుడు మీకు అర్థం కావాలి ఇది ఎందుకు. మనం వాక్యం చెప్పడం కాదు కానీ చేసేదాని వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. చూడండి ఇక్కడ, మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి, నీకు నువ్వు కరెక్టే, నీ మనస్సాక్షి నిమిత్తము కాదంట. ఇక్కడ ఏమన్నాడు? ఎదుట వాని మనస్సాక్షి నిమిత్తము ఇలాగు చెప్పుచున్నాను, ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్పబడనేలా. అంటే ఎదుటి వాళ్ళకు నువ్వు అడ్డమైపోతావు కాబట్టి నీకు తీరిపోతుందంట. ఇది భోజన పదార్థాల గురించి చెప్పాడు, విగ్రహాలకు అర్పించిన వాడి గురించి చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఒక ఉన్నావు అనుకోండి, నేనున్నాను అనుకోండి, నేను పాస్టర్ని, దేవుని నమ్ముకున్నాను. నాకు ఇప్పుడు మీకున్నట్టుగా నాకు ముఖ్యమైన పనులు ఉంటాయమ్మా, పనులు ఉంటాయి. నేనేం చెప్పాను, మీరు ఆదివారం కాకుండా మిగతా పనులు చేసుకుని తప్పులేదు. ఆదివారం అంటే పునరుత్థాన దినం కంపల్సరీగా ఎక్కడున్నా మీరు ప్రార్థనలో ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మీరు ప్రార్థనలో ఉండాలి. ఒంటరిగా ఉన్న పద్మాసు దీపంలో యోహాను ఎలాగ దేవునితో పరవాసి ఉన్నాడో అలా ఉండాలి. ఒంటరిగా ఉన్నా కూడా ప్రార్థనలు ఉండాలి. హాస్పిటల్లో కల్లా బాగలేకుండా అనుకో, ఆ టైం నువ్వు ప్రార్థనలు గడపాలి. హాస్పిటల్లో కూడా ఎవరితో ఉన్నానండి అంటే దేవుడే ఉన్నాడు, నీకు సమయం లేదు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే బాగా ఆలోచించండి. నీకు ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అయిపోయినప్పుడు అది ఆదివారం అనుకో, నాకు ఇబ్బంది అయింది, నా ముఖ్యమైన నా పని ఉంది, నేను వెళ్ళిపోయాను అనుకోండి. నిన్నగాక మనం నమ్ముకున్నారు, ఇదిగో అక్క నమ్ముకుంది, నిన్నగాక మనం నమ్ముకుంది అమ్మాయి సిస్టర్ గారు ఉంది. ఈ సిస్టర్ గారు ఏమంటదంటే, ఇదిగో పాస్టర్ గారే బాగాలేదు, నేను బాగుపోతే ఏమవుతుంది, నన్ను బట్టి ఆమె ఆగిపోద్ది ప్రార్థన. ఇప్పుడు ఆమె ఆగిపోవటానికి కారణం ఎవరు? నేను. ఇప్పుడు దేవుడు ఊరికి తీర్పు తెస్తాడు, ఆమెనంటాడు, నన్ను అంటాడా? అదంతా అది ఎక్కడ చెప్పింది, ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తం కొన్నిటి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నాడు. నేను టీవీ చూడటం తప్పులేదు, ఎందుకంటే నేను చూసినా కూడా పెద్ద పాడైపోను. కానీ నేను చూడటం వల్ల బలహీనుడు ఒకటి చూసి వాడు ఆ పనులు చేస్తాడు కాబట్టి వాడి కోసం నేను మానుకున్నాను అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఈ ఆహారం విషయంలో తిన్నా ఏమి లేదు, తినకపోయినా ఏమి లేదు, కానీ వాడి మనస్సాక్షి నొప్పించకూడదని నేను మానుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు మీరు ఉన్నారు ప్రార్థన, నేనే పోయి అక్కడ ఏడన్నా భోజనాలు పెడతారు, మొన్న అదేదో జరిగింది కదా, ఒక ఏటలకు వచ్చేది, నేనే పోయి నన్ను పిలిచారు, పాస్టర్ గారు నన్ను ఎగేసుకొని పోయి ఆడ కూర్చొని ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను అనుకోండి, వాళ్ళది ఆ అక్క ఈ అక్క వీళ్ళు అంటారు, పాస్టరే తింటారు అని వాళ్ళు కూడా తినేస్తారు. నేనైతే దాంట్లో ఏమి లేదని తిన్నాను. మీకేంది, ఇది దేవుడిదని తిన్నారు కాబట్టి మీ మీదకి శాపం వస్తుంది. ఆ శాపం మీ మీదకి రాదు, నా మీదకి వస్తుంది, ఎందుకంటే నా వల్ల మీరు తిన్నారు కాబట్టి. మరి అది ఎక్కడ ఏం లేదు, దాంట్లో ఏమీ లేదు, కానీ మీరు తినటం వల్ల బలహీనులు కూడా తింటారు. మీరు ఆదివారం మానుకోవటం వల్ల బలహీనులు కూడా మానుకుంటారు. మీరు ప్రార్థనలకు రాకపోవటం వల్ల వాళ్ళు కూడా మానుకుంటారు. కాబట్టి వాళ్ళ శిక్ష కూడా మీరు భరిస్తారు, తప్పదు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ అని తెలిసినోడివి, అవునా కదా? కరెంటు ప్లగ్లో ఏలు పెడతారు, కరెంట్ ఎలక్ట్రీషియన్ వచ్చి, వాడికి అన్నీ తెలుసు కదా. కాళ్ళకు చెప్పులు వేసుకుంటాడు, ప్లాస్టిక్ కుర్చీ ఉంటాడు, ఆ కుర్చీ మీద కూర్చొని నోట్లో పెట్టుకొని తీసేస్తాడు, వాడికి కరెంట్ రాదు. మనం కూడా వాడు పెట్టారని మనం కూడా నోట్లో పెట్టుకొని మన కరెంటు చచ్చిపోతాం. ఏంది ఇలా చేసినట్టు, వాడు పెట్టుకున్నట్టు, వాడు అన్ని జాగ్రత్తలతో ఉన్నాడు, నువ్వు వాటిలాగుంటే. అందుకని వాడు ఏం చెబుతాడు ముందే, అయ్యా నేనైతే ఉన్నాను కానీ నాకు అన్ని తెలుసు, మీరు వద్దు అంటాడు. కానీ ఇక్కడ అలా కాదు,
ఎదుటి వాళ్ళ కోసం మన కోరికలు మనం చంపుకోవాలి, తప్పదండి. ఎదుటి వాళ్ళ కోసం, మన కోసం కాదు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్టే, ఎదుటి వాళ్ళ కోసం. అందుకని ఇక్కడ చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చాలా చక్కగా మాట్లాడుతుంది. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా వినండి. ఏందమ్మా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. దేన్ని శుద్ధి చేయుచున్నదంట? మనస్సాక్షిని. ఇప్పుడు మన మనస్సాక్షి, దావీదు తన మనస్సాక్షిని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను తెలియక చేయలేదు అని చెప్పట్లేదు. ప్రభువా, కావాలని చేశానయ్యా, ఈ ఒక్క మారు నా యొక్క పాపాన్ని క్షమించు, ఇక ఎన్నటికీ నేను పాపము చేయను. నా కనులు ఎదుట నేను పాపం ఉంచుకొని ఉన్నాను. నాకు ఎప్పుడు కనపడుతుంది పాపం చెయ్యాలని తప్పన్నాలో వస్తుంది. నాకు ఒక భయం వేయాలి. ఇదిగో, చిన్న బిడ్డని కనికరించకుండా నేను తప్పు చేశాను, చంపిన దేవుడు నేను తప్పు చేస్తే నన్ను కూడా చంపేస్తాడని భయం ఉండాలి. నేను పాపం చేయను. ఈరోజు మనందరిలో ప్రియ సహోదరి సహోదరులారా, క్షమిస్తాడులే అని ఒక భ్రమలో పడిపోయిన లోకం ఇది. క్రిస్టియన్ పాలనలోకి వెళ్తే చాలా మంది పాస్టర్లు ఇదే చెప్తారు, మన దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఎవరిని ప్రేమించాడు? అందరినీ. మన దేవుడు బహుగా క్షమించువాడు అందరినీ. దావీదుని క్షమించవచ్చుగా, మరి నినివే పట్టణస్తులు క్షమించాడు, దావీదుని క్షమించవచ్చుగా. తెలిసిన నీకు క్షమాపణ తక్కువ. ఇంకా జాగ్రత్తగా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు మించిన ఆశీర్వాదం నీకుంటుంది. మళ్ళీ క్షమాపణ తక్కువ, ఆశీర్వాదం ఎక్కువ. సొంత బిడ్డను ఏం చేస్తాడు? కొడతాడు, పెడతాడు. ఇప్పుడు నువ్వు సొంత బిడ్డవు, కొడుతున్నాడు, పెడతాడు, కానీ పూర్తిగా వదిలేయడు. వదిలేసే టైం వచ్చిందనుకోండి, జీవితంలో పట్టించుకోడు, మళ్ళా నరకమే వాడికి. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దావీదులాగా పశ్చాత్తాపపడదాం. మనం ఈ వారం మొత్తంలో నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, ఏదో ఒక విషయంలో పొరపాటు చేస్తుంటాం, ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తుంటాం. జ్ఞాపకంలో తెచ్చుకోండి. ఆయన రక్తము, ఆయన శరీరం నీ దగ్గరకు వస్తుంది. ఆయన రక్తం అంట మన మనస్సాక్షిని ఏం చేస్తుందంట? ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, కడిగేస్తుంది. ఈరోజు నువ్వు గుర్తు తెచ్చుకో, జ్ఞాపకంలోనే తెచ్చుకో. ఏ పాపం చేశావు? చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశముల ద్వారా నువ్వు చేసిన ప్రతిదీ నీకు గుర్తుండాలి. అందరూ ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. అందరము మోకరిద్దాం, ప్రార్థన.